ప్రభువును వారి శ్రేష్టమైన నామమున స్తోత్రాలు. మా జీవితాలు పొడిగించి మరి యొక్క నూతన దినములో బైబిల్ స్టడీలో ప్రవేశపెట్టినందుకై స్తోత్రాలు. పాడిన పాటల ద్వారా మీ నామను గణపరుచుకున్నందుకై స్తోత్రాలు. దయలో మా తండ్రి, తిరిగి ఈ సమయంలో ప్రభా మరి మా ధ్యానాంశము దీవెనకరంగా చేయండి. రాజుల చరిత్రలు ప్రభా ఈ దినము ప్రభా మరి 2వ రాజును మేము చూడబోతున్నాం. మరి మొదట ఉపోద్ఘాతంగా ఇంట్రడక్షన్గా రాజులు చూసాం. మొదటి రాజు సౌలును చూసాం. ఈ దినము ప్రభా 2వ రాజుగా మరి దావీదును చూడబోతుంటుండగా దీవెనకరంగా చేయండి ప్రభా. ఈ సంగతులన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మాకు బుద్ధి కలగడానికై రాయబడును అని రాయబడిగా చదివి వీన్ని గ్రహించుకొని మేము కూడా వీటి ద్వారా పాఠములు గుణపాఠములు నేర్చుకొని జాగ్రత్తగా జీవించడానికి నాకును మాకును అందరికి కావాల్సిన కృప దయచేయండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యములో ఎవరు మీ ఏర్పాట్లు ఉన్నారో వాటిని కూడా నడిపించండి ప్రభా. మరి ఎవరైతే లైవ్ చూస్తున్నారో తండ్రి తర్వాత కూడా చూస్తారు, వాళ్ళతో కూడా మీరు మాట్లాడమని సహాయపడమని ఆ యొక్క దాసులను కూడా మీ సులుసాటను మరుగుపరిచి మా అందరికి కావాల్సిన వర్తమాన వాక్కులు దయచేయండి. మీరు పరలోకం నుండి అనుగ్రహిస్తేనే తప్ప ఎవడో ఏమీ పొందనేరడు అని రాయబడింది. అంత మాత్రమే కాదు తండ్రి, ఎవరు కూడా ఖాళీ హస్తాలతో రిక్త హస్తాలతో మీ సన్నిధి నుండి వెళ్ళకుండును గాక. ఎంతో సంతోషముతో ఆసక్తితో ఉద్యమముతో మీ మాటలు వినాలని వచ్చారు కనుక వారి సంతోషాన్ని పరిపూర్ణం చేసి పంపించమని సహాయపడమని సమస్త మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ ఆ యొక్క దాసులు నన్ను కూడా నా యొక్క స్వరాన్ని కూడా ముట్టండి, తాకండి. ఏమి బోధించాలో ఏమి చెప్పాలో కూడా లోక 12 ప్రకారము మరి పరిశుద్ధాత్మ ఆగడనే మీకు బోధించడం రాయబడింది. కాబట్టి మీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ దాని వాక్యము నీది, సన్నిధి నీది, ప్రజల్ని వారు సమస్తము నీవి. నేను ఒట్టివాడును మట్టివాడును దుమ్ము ధూళి వంటి వాడును పెంట కుప్ప మీద పురుగు వంటి వాడిని నడుపుకుంటూ మహిమయత మీకు ఆరోపించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లేదా మనము ప్రస్తుత దినాల్లో మరి రాజుల చరిత్రలు మనం ధ్యానం చేస్తున్నాము. మొదటి క్లాసులో మొదటి స్టడీలో ఉపోద్ఘాతం చూసాము. మరి 2వ క్లాసులో మరి మొదటి రాజు, ఇశ్రాయేల్ యొక్క మొదటి రాజు సౌలు యొక్క చరిత్ర గత మరి బైబిల్ స్టడీలో మనం చూస్తూ వచ్చాం. ఈ దినము సౌలు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు చెప్పండి? దావీదు. అయితే సౌలు కుమారుడు కూడా ఒక ఆయన ఇప్షోషేత్ అనేటువంటి ఒక ఆయన పరిపాలిస్తాడు, కానీ 2 సంవత్సరాలు అది దేవుడు పరిగణలోకి తీసుకోలేదు, లెక్కలోకి తీసుకోలేదు. కాబట్టి నెక్స్ట్ రాజు దావీదుగానే లెక్కించబడింది. కాబట్టి 2వ రాజు ఇశ్రాయేలుకు 2వ రాజు దావీదుగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు మరి దావీదు యొక్క కాలం మరి దావీదు యొక్క కాలం మనం చూసినప్పుడు సౌలు 1050 నుంచి 1010 అని చూసాము. తర్వాత ఇప్పుడు 1010 నుంచి క్రీస్తు పూర్వం 1010 నుంచి దావీదు పరిపాలించింది 970. ఇది దావీదు యొక్క కాలంగా మనం చూస్తాం. మొత్తము 40 ఇయర్స్. కాబట్టి 40 సంవత్సరాలు మరి దావీదు పరిపాలన మనం చూస్తాం. కాబట్టి సౌలు పరిపాలించింది 1050 నుంచి 1010 అని చూసాం. కాబట్టి ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూసిన తర్వాత ఇప్పుడు 1010 నుంచి చెప్పండి 970 వరకు చూసాం. కాబట్టి ఇప్పుడు దావీదు సంగతి మనం చూసినప్పుడు మరి దావీదు గురించిన మరి వివరణ అంతా కూడా మనం చూడాలంటే బైబిల్లో ఎక్కడెక్కడ దొరుకుతుంది దావీదు గురించి అంటే మరి మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం నుండి ఆరంభమయ్యి 31వ అధ్యాయం వరకు, అంటే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనంలో ఆరంభం అవుతుంది దావీదు యొక్క జీవితము. తర్వాత 31వ అధ్యాయము తర్వాత
రెండవ సమూయేలు మొత్తం అంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 24 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి రెండవ సమూయేలు మొత్తములో ఉంటుంది. ఇంకా అంత మాత్రమే కాదు, రాజుల గ్రంథం మరి మొదటి రాజులు మనం గమనించామంటే మొదటి రాజులు మొదటి 2 అధ్యాయాల్లోనూ కనుక ఆ తర్వాత మనం చూసామంటే మరి మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం నుంచి లాస్ట్ అధ్యాయం అంటే 29వ అధ్యాయం వరకు ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు. కనుక ఇది దావీదు యొక్క చరిత్ర. కానీ కొన్ని పుస్తకాలే ఉన్నాయి, కొన్ని అధ్యాయాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు దీంట్లో ఉన్నదంతా కూడా కుదించి కనుక పిండి మీకు చెప్పాలన్నమాట, 1 అవర్లో చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి చెప్పండి. దావీదు యొక్క చరిత్ర మొత్తం 16 అధ్యాయం. మొదటి సమూయేలు 3 నుంచి ఆ అధ్యాయం మొత్తం ఇక ఆ యొక్క మొదటి సమూయేలు అంతా 31 వరకు ఉంటుంది. తర్వాత రెండవ సమూయేలు అంతా మొత్తం ఉంటుంది. తర్వాత మొదటి రాజులు మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత అక్కడ దావీదు చనిపోతాడు. తర్వాత మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు కూడా దావీదు యొక్క మరి జీవితం, దావీదు యొక్క చరిత్ర మనము చూడవచ్చు. కానీ ఇప్పుడు ప్రధానంగా ఇంత గొప్ప ఆ చరిత్ర దావీదుకు ఉంది కాబట్టి మరి దావీదు జీవితాన్ని మనం అర్థం చేసుకోవడం కోసము ఒక 5 ప్రధాన భాగాలుగా మనము విభజిస్తాం. అట్లా మనం ఈరోజు దావీదు యొక్క జీవితాన్ని చూడబోతున్నాం. కాబట్టి ఇప్పుడు దావీదు కాలం 1010 నుంచి 970 అని చూసాము. తర్వాత అతని యొక్క దావీదు గురించినటువంటి వివరణ మొత్తం కూడా ఈ అధ్యాయాల్లో అంతా మనము చూడవచ్చు. కాబట్టి పూర్తిగా ఈ చదివారంటే దావీదు యొక్క చరిత్ర మొత్తం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు దావీదు జీవితాన్ని ప్రధానంగా 5 భాగాలుగా మనము డివైడ్ చేసి దాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం మనకు అర్థం కావడం కోసం. కనుక దావీదు యొక్క జీవితము 5 పార్ట్స్గా 5 భాగాలుగా మనం చూస్తాం. దాంట్లో మొదటిది దావీదు బాల్యం. ఇది ఒక ఘట్టం అనుకుంటాం, దావీదు బాల్యము. తర్వాత రెండవ పార్ట్గా లేకుంటే రెండవ ఘట్టంగా దావీదు సౌలు ఇంట్లో పనివానిగా లేకుంటే ఒక ఉద్యోగిగా అని కూడా రాసుకోవచ్చు. కనుక దావీదు యొక్క దావీదు జీవితాన్ని మనము 5 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. కనుక మొదటి పార్ట్ ఏం చెప్పండి, దావీదు బాల్యం ఎలా సాగింది, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన తోగుట్టువులు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎలాగున్నాడు, ఇవన్నీ కూడా మనం బాల్యంలో చూస్తాం. బాల్యం తర్వాత మరి దావీదు యొక్క రెండవ పార్ట్ మనం చూసినప్పుడు ఎట్లా సౌలు ఇంట్లోకి వెళ్ళాడు, ఏం పని చేశాడు అనేది మనం రెండో పార్ట్గా చూస్తాం. దావీదు యొక్క మూడో పార్ట్గా మనం చూసినప్పుడు దావీదు సౌలు దగ్గర నుంచి అరణ్యానికి పారిపోవుట. కాబట్టి దావీదు జీవితము పారిపోవుట, ఇది మూడో భాగంగా గుర్తుపెట్టుకుంటాం. సౌలు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సౌలు ఏం చేశాడు, దావీదుని ఇంట్లో పెట్టాడా? ఎప్పుడు కూడా తరవటమే, ఎక్కడ దొరికితే అక్కడ చంపాలని చూశాడు. కాబట్టి అంతా పారిపోవటమే. ఈ మొదటి సమూయేలు గ్రంథము మరి 18వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆయన పొగిడారు, ఆ తర్వాత నుంచి దావీదు ఏం చేశాడు, సౌలు ఏం చేశాడు, దావీదు మీద విషపు చూపు నిలిపాడు. అప్పటి నుంచి ఉండలేకపోయాడు. కాబట్టి ఇక లేడు, అంతా యోధయారణ్యంలో, కొండల్లో, గుట్టల్లో, అదుల్లో, గుహల్లో తిరిగి సంచరించాడు. అంటే ఎక్కువ కాలం దావీదు పారిపోయాడు. కనుక అధ్యాయాలే మనం చూస్తాం. ఇది మూడవ పార్ట్గా మనం విభజిస్తాం. 4వ పార్ట్గా దావీదు పారిపోవటమే కాదు, దావీదు యోధా వారి మీద రాజు అవటం, యోధా వారిపై మాత్రమే రాజు అవుతాడు. అంటే సౌలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ కొంతమంది మిగతా గోత్రాలు వాళ్ళు ఒప్పుకోరు. కనుక యోధా వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. యోధా వారి మీద రాజుగా కొంతకాలం చేస్తాడు. ఆ తర్వాత 5వ భాగముగా దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజు అవటం. అంటే అన్ని గోత్రాలు, ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు తర్వాత యాక్సెప్ట్ చేస్తారన్నమాట. కాబట్టి ఈ ప్రధానముగా ఈ 5 పార్ట్స్ మనం ధ్యానం చేసామంటే 5 భాగాలు దావీదు గురించిన వివరణ మొత్తం మనకి ఆల్మోస్ట్ మనం డివైడ్ చేసే ద్వారా మనం అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి దావీదు బాల్యము, తర్వాత దావీదు యొక్క మరి సౌలు ఇంట్లో ఒక పనివానిగా లేకుంటే ఒక ఉద్యోగిగా
వెళ్ళటము, తర్వాత దావీదు సౌలు దగ్గర నుంచి అరణ్యానికి పారిపోవటం, 3వ భాగం. 4వది యోధావారి మీద మాత్రమే రాజు అవటము. 5వది అన్ని గోత్రాలు అంటే సకల గోత్రాలు 12 గోత్రాల మీద రాజు అవటము. ఆ తర్వాత ఇక రాజు అయిన తర్వాత ఆయన పరిపాలన మనం చూడవచ్చు. కాబట్టి ఈ 5 భాగాలు కూడా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు దావీదు బాల్యం మనం చూస్తాం. దావీదు యొక్క బాల్యం. ఇప్పుడు దావీదు బాల్యం చూడకముందు దావీదు తండ్రి ఎవరు చెప్పండి? దావీదు తండ్రి చాలా మంది అనుమానంగా చెప్తున్నారు, అవునా కాదన్నట్టు. చెప్పండి, దావీదు తండ్రి ఎవరు? యెషయా. తల్లి చెప్పండి, తల్లి ఎవరు? తండ్రి యెషయా. తల్లి ఎవరో తెలియదు, కానీ తల్లి గురించి 2 వచనాలు దావీదు మాట్లాడాడు తన తల్లి గురించి. చదవండి, కీర్తన. ఆయన తల్లి పేరైతే రాయబడలేదు, కానీ మరి తన తల్లి గురించి చెప్పిన 2 వచనాలు మనం చూస్తాం. కీర్తన 86వ కీర్తన 16వ వచనం. కీర్తన 86:16 చదవండి ఒకళ్ళు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపుము, నీ సేవకురాలు కుమారుని. కాబట్టి ఇప్పుడు 86వ కీర్తన 16లో ఆయన తల్లి గురించి ఏమని చెబుతున్నాడు చెప్పండి? నా తల్లి సేవకురాలు. ఇంకో వచనం కూడా చూడండి, 119వ కీర్తన 118 క్షమించండి, కీర్తన 116వ కీర్తన, క్షమించండి, 116వ కీర్తన 16వ వచనం కూడా చూస్తే తన తల్లి గురించి మాట్లాడతాడు దావీదు. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారునై ఉన్నాను. చాలు. కాబట్టి ఇప్పుడు ఈ 2 వచనాలను బట్టి ఆయన తల్లి ఎవరంటే ఏమని చెప్పాడు చెప్పండి? సేవకురాలు. అంటే ఒక మాట చెప్పాలంటే భక్తి కలిగిన స్త్రీ అని మనం చెప్పవచ్చు. కాబట్టి తండ్రి యెషయా అయితే తల్లి పేరు రాయబడలేదు, కానీ తల్లి ఒక భక్తి కలిగిన స్త్రీ అని ఎలా చెప్పవచ్చు అంటాడు. నా తల్లి నీ సేవకురాలు కనుక నీ సేవకురాలు కుటుంబం అని మాట్లాడతాడు. కాబట్టి తల్లి కూడా భక్తి కలిగిన స్త్రీగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు తండ్రి యెషయా అయితే తల్లి ఏమో ఒక భక్తి కలిగిన స్త్రీగా మనం చూస్తాం. అందుకే దావీదును భక్తి మార్గంలోనే పెంచింది కనుక చిన్ననాటి నుంచి కూడా మరి దావీదుకి దేవుని నేర్పుతూ వచ్చింది. కాబట్టి మరి అరణ్యంలో గొర్రెలు కాసినప్పుడు కూడా దావీదు ఎన్నో కీర్తనలు పాడాడు. కాబట్టి ఎంతో భక్తి కలిగిన స్త్రీగా మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు మరి ఇంకా మనం చూసామంటే దావీదు యొక్క తండ్రి యెషయా అన్నప్పుడు యెషయా తండ్రి ఎవరు? ఒబేదు కదా. ఒబేదు తండ్రి బోయజ్ భార్య అంటే ఎక్కడి నుంచి వచ్చాడు దావీదు? ఇప్పుడు చెప్పండి. మోయాబు. చెప్పండి, ఎవరు? రూతు బోయాజ్ని చేసుకున్నాడు. ఒబేదు నుంచి యెషయా, తర్వాత యెషయా నుంచి దావీదు నుంచి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అంటే అక్కడ దాకా ఉంది దావీదు. చూసారా దావీదు యొక్క చరిత్ర ఎక్కడంట? బోయాజ్ దగ్గర నుంచి. రూతు గ్రంథం 4 అధ్యాయం. ఒక మాట చదివితే బాగుంటుంది. రూతు గ్రంథం చూడండి 4వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చూడండి. రూతు గ్రంథము ఆమె 4వ అధ్యాయం 17 వచనం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టిరి. అతనుకు దావీదుకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. కాబట్టి యెషయా తండ్రి ఎవరంట? ఒబేదు. కాబట్టి ఒబేదు కుమారుడు యెషయా. ఇప్పుడు 18-19 కూడా చూడండి. 18-19 కూడా పెరేసు వంశావళి ఏదనగా పెరేసు ఎస్రోను కనెను, ఎస్రోను రామును కనెను, రామ్ అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోను కనెను, నయసోను సల్మాను కనెను, సల్మాను బోయజును కనెను, బోయాజు ఓబేదుని కనెను, ఓబేద్ యెషయాను కనెను,
యెషయి దావీదుని కన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత పెద్ద చరిత్ర చూడండి. దావీదు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి మరి రూతును బోయాజు పెళ్లి చేసుకుంటే ఓబేదు పుట్టడము, ఓబేదు నుంచి యెషయి నుంచి దావీదు నుంచి దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అంటే అక్కడ దాకా సంబంధం ఉంది. కాబట్టి చూసామంటే కాబట్టి అది కూడా మీ మనసులో పెట్టుకోండి. కనుక దావీదు అనగానే ఈ కీర్తనలు అనుకోబాకండి, అక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. కనుక దావీదు యొక్క సంగతులన్నీ మనం చూసినప్పుడు సరే, ఇప్పుడు దావీదు యొక్క ఇదే సంగతి మత్తయి సువార్త 1వ అధ్యాయం కూడా అలాగా ప్రారంభం అవుతుంది. ఎలా ప్రారంభం అవుతుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఎట్లా ప్రారంభం అవుతుందంటే, ఇది అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి ఇప్పుడు దావీదు కనుక దావీదు కుమారుడు ఎవరంట? యేసుక్రీస్తు. చూసారా, దావీదు కుమారుడుగా పిలవబడ్డాడు. కాబట్టి అక్కడ దాకా ఉంది దావీదు యొక్క చరిత్ర. కాబట్టి అక్కడి నుంచి ఆరంభమవుతున్న విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. సరే, ఇప్పుడు మనం దావీదు గురించి వాస్తవానికి ఇంత ఒక మాట చెప్పాను మీకు. దావీదు గురించి ఎక్కడ స్టార్ట్ అవుతుందని చూసాము. ఎన్నో అధ్యాయంలో దావీదు యొక్క చరిత్ర ఈ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. 1 సమూయేలు 16వ అధ్యాయంలో ప్రత్యక్షంగా స్టార్ట్ అయింది. కానీ పరోక్షంగా దావీదు గురించి దేవుడు ముందే చెప్పాడు. ఒక మాట చదువుతాం, అది కూడా 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 13 చూడండి. మనం 16 స్టార్ట్ అయింది అనుకున్నాం కదా, కానీ 13వ అధ్యాయంలోనే ఇండైరెక్ట్ గా దావీదు గురించి కూడా ప్రస్తావన ఉంది. 1 సమూయేలు 13 చదవండి. అందుకు సమూయేలు ఇట్లే, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేక పని చేస్తేవి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపడి యెహోవా తలచిండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకు? 14 వచనం. యెహోవా ఒకని కనుగొని ఉన్నాడు. కానీ ఇప్పుడు బలర్పించాడు సౌలు. బలర్పించి అవివేక పని చేసినప్పుడు సమూయేలు వచ్చి అంటాడు, నీకు సదాకాలం రాజ్యం ఇద్దాం అనుకున్నాడు, కానీ నువ్వు చేసిన అవివేక పనిని బట్టి ఇక నీ రాజ్యము నిలవదు. నీకంటే ఉత్తముడు అంటే తన చిత్తానుసారమైన ఒకను దేవుడు కనుగొన్నాడు. ఎవరంటే ఆయన? చెప్పండి, ఎవరు అంటే? దావీదు ప్రస్తావన 13వ అధ్యాయంలో కూడా ఉంది. 16వ అధ్యాయం స్టార్ట్ అయిన 13వ అధ్యాయంలో కూడా దావీదు ప్రస్తావన ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. 15వ అధ్యాయం చూడండి, ఇంకో మాట కూడా అంటాడు. 15వ అధ్యాయము 1 సమూయేలు 15వ అధ్యాయము 28వ వచనం కూడా. 1 సమూయేలు 15:28. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తమమైన నీ పొరుగువానికి దానిని అప్పగించున్నాడు. కనుక సౌలుతో మాట్లాడే మాట, నీకంటే ఉత్తముడున్నాడు. ఎవరైనా చెప్పండి, ఎవరంటే ఉత్తముడు? సౌలు కంటే ఉత్తముడు కనుగొన్నాను. ఎవరైనా? దావీదు. అంటే పరోక్షంగా దావీదు గురించి మరి 13వ అధ్యాయము 13-14 వచనాల్లోను, తర్వాత 15-28 వచనాలు కూడా పరోక్షంగా అంటే ప్రత్యేకించి చెప్పకపోయినా, దావీదు పేరు చెప్పకపోయినా, ఈ 2 వచనాలు ఎవరి గురించి చెప్పండి? వచనాలు దావీదు గురించి. కాబట్టి దావీదు చరిత్ర అక్కడే ఆరంభం అవుతుంది అనేది మనము క్లియర్గా అర్థం అవడం కోసం చెప్పబడే మాటలు. వాస్తవాన్ని 16వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది, కానీ ముందుగానే అతని ప్రస్తావన పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు చేత పలికిస్తాడికి మనం చూస్తాం. కాబట్టి దావీదు యొక్క ప్రస్తావన 16వ అధ్యాయం కంటే ముందే ఉన్నది అనే విషయం కూడా మనం మనసులో పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు దావీదు యొక్క బాల్యానికి మనం వస్తాం. 16వ అధ్యాయము చూడండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 1 సమూయేలు 16వ అధ్యాయము మొట్టమొదటి 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 13వ వచనం ఒక మాట చూస్తాం. 17వ అధ్యాయము 13వ వచనం. అయితే యెషయా యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటనే పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతడు ముగ్గురు కుమారుల పేర్లు ఏమనగా, జ్యేష్ఠుడు ఏలియాబు, రెండవవాడు అబీనాదాబు,
మూడోవాడు షమ్మ. దావీదు కనిష్ఠుడు అంటే ఎన్నోవాడు అని అర్థం. కనిష్ఠుడు అంటే చివరివాడు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది యెషయా యొక్క ముగ్గురు కుమారులు ఎక్కడున్నారంట? యుద్ధములో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 1 సమూయేలు 17వ అధ్యాయం 13వ వచనంలో ముగ్గురు కుమారులు కూడా యుద్ధములో ఉన్నారు. కానీ ఇప్పుడు దావీదు అతని యొక్క మొత్తము టోటల్ అంటే దావీదు యొక్క తోగుట్టులు సహోదరులు కానీ ఇప్పుడు ముగ్గురు వచ్చేసారు. కనిష్ఠ అంటే ఎన్నోవాడు ఇంకెంతమంది ఉన్నారు చూడండి అన్నమాట. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. 1 సమూయేలు 16:10. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయని అడుగుగా అతడు కడసారి వాడు ఉన్నారు, అయితే చాలు. కనుక ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది మనం చెప్పండి. దావీదు సహోదరులు ఎంతమంది అంట? 8 ఇక్కడేమో 3 యుద్ధంలో ఉన్నారని చూసాం. కనుక మొదటి 3 యుద్ధంలో ఉన్నారు. టోటల్గా ఇప్పుడు అతని యొక్క సహోదరులంతా కాబట్టి వచ్చినప్పుడు మొదటి వాడు వచ్చాడు కనుక దేవుడు పంపించాడు, వీళ్ళు అభిషేకించు. కనుక యెషయా కుమారులో నేను నీకు చూపిస్తాను, నేను నీకు చూపించిన అభిషేకించాలని చెప్పాడు. అభిషేకించాలని చెప్పగానే ఆ యొక్క గ్రామం మొత్తం కూడా కనుక ఆ బెత్లెహేము గ్రామం మొత్తం కూడా పెద్దలు అక్కడ ఉన్నటువంటి దావీదు యొక్క కుటుంబీకులు ఆ గ్రామ పెద్దలందరూ కూర్చున్నారు. సమూయేలు ఆ యొక్క ప్రాంతానికి వస్తున్నాడు, ఆ యొక్క గ్రామానికి. ఆ రోజుల్లో ప్రవక్త వస్తున్నాడంటే 2 విషయాలు, ఒకటి ఆస్వాదం అన్న ఉంటుంది, రెండవది శాపం అన్న ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందుకే రాగానే ఏమడుగుతారు వాళ్ళు? సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగేవాళ్ళు. కాబట్టి సమాధానం ఏంటి? అమ్మ బతికిపోయే వాళ్ళు మనకేం నష్టం లేదు అనుకునేవాళ్ళు. ఒకవేళ సమాధానం కాదంటే అర్థం ఏంటి? దేవుడు ఏదో శాపం పంపిస్తున్నాడని అర్థం. కాబట్టి ఇప్పుడు సమూయేలు ఆడికి వస్తూ ఉంటే వాళ్ళందరూ అంటారు, సమాధానంగా వస్తున్నావా? సమాధానంగా వస్తావంటే సమాధానంగా వస్తున్నాను అనగానే ఆ గ్రామాల పెద్దలందరూ వచ్చేసారు. తర్వాత ఆ పెద్దలతో పాటు దావీదు కుటుంబీకులందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత కూర్చున్నాడు. కనుక ఒకవాడిని పిలుస్తున్నాడు. పిలవగానే మొదటి వాడు వచ్చాడు. చూడు, మొదటి వాడు రాగానే ఏమనుకున్నాడంటే ఈ యొక్క మొదటి వాడు రాగానే సమూయేలు ఏమనుకున్నాడంటే అతని ఎత్తును చూసి అతని సైజుని చూసి ఇతడే కావచ్చు అని అనుకుంటా ఉంటే దేవుడు అన్నాడు ఇతడు కాదు. కాబట్టి నెక్స్ట్ 2వ వాడు 3వ వాడు కనుక అట్లా 7 మంది అయిపోయారు. అయిపోయిన తర్వాత మరి అందరు ఇక్కడ ఉన్నారా అని అంటే అప్పుడు యెషయా అన్నాడు, లేదయ్యా ఒకడు కడసారి వాడు ఉన్నాడు. కనుక వాడు ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తూ ఉన్నాడు. కనుక గొర్రెలు కాస్తున్నాడు. కనుక అనగానే అర్జెంటుగా అతన్ని పిలిపించండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు అతను కబురు పెట్టారు, పిలిపించడానికి వర్తమానం పంపించారు కనుక దావీదుకి. కానీ ఇప్పుడు దావీదు వచ్చిన దాకా ఎవరెవరు కూర్చోవాలి? అక్కడ కూర్చున్నారు. దావీదు వచ్చేంత వరకు కూడా సమూయేలు కూర్చున్నాడు, దావీదు కుటుంబీకులు అందరూ కూర్చున్నారు, ఆ గ్రామ పెద్దలందరూ కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళందరిలో దావీదు వచ్చి వస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది ఊహించండి. ఆయన ఒక పెద్ద హీరో లాగా కదా, నిజంగా అంతమంది వస్తూ ఉంటే. మా తర్వాత సమూయేలు సామాన్య వ్యక్తి, వెయిట్ చేయటము. సమూయేలు ఒక ప్రవక్త, ఒక యాజకుడు, కాబట్టి కనుక ఒక దీర్ఘదర్శి, కాబట్టి ఒక న్యాయాధిపతి. అలాంటి అంత హోదా కలిగిన అంత స్థానం కలిగిన వ్యక్తి సామాన్యమైన గొర్రెలు కాసేవాడి కోసం ఏం చేస్తున్నారు చెప్పండి? ఎదురు చూడటం ఎంత అద్భుతం. అంటే దేవుడు దావీదుని ఎంతగా హెచ్చిస్తున్నాడు అనేది మనకు అక్కడే అర్థమవుతుంది. కాబట్టి అక్కడ రాగానే దావీదు రాగానే అన్నాడు, ఎప్పుడైతే దావీదు వచ్చేసాడో నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. వెంటనే తైలం తీసి అభిషేకం చేశాడు. కనుక అట్లాగూ మరి సౌలు క్షమించండి దావీదు మరి దేవుడు అభిషేకించేట దావీదు మనకు అక్కడ అర్థమవుతుంది, రాజు అవుతాడని. కానీ ఇప్పుడు దావీదు యొక్క కుమారులు, దావీదు యొక్క సహోదరులు 8 మంది అని మనం చూసాం. కనుక 8 ఉన్నారు. కనుక 8 మంది. తర్వాత ఇద్దరు సహోదరులు కూడా ఉన్నారు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 25. ఇశ్రాయేలులో ఒకడు
వచ్చిన ఒక మనిషిని చూసి బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి తండ్రి ఇంటి వారిని స్వతంత్రులుగా చేయనగా. కానీ ఇప్పుడు మొదటి దినవృత్తాంతములు చూడండి, మొదటి దినవృత్తాంతములు అక్కడ క్లియర్గా ఉంటుంది. 2వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 13 నుంచి. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 13 నుంచి. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, రెండవ వాడైన అబీనాదాబును, మూడవ వాడైన షమ్మాను, నాలుగవ వాడైన నెతనేలును, ఐదవ వాడైన రద్దయిని, ఆరవ వాడైన ఓజేబును, ఏడవ వాడైన దావీదును కనెను. సెరూయ అబీగయిలు వీరి అక్క చెల్లెండ్లు. కాబట్టి ఇప్పుడు ఈ 8 ఇక్కడ 8 మందితో పాటు ఎవరు ఉన్నారంట? వాళ్ళకి సహోదరులు 2 ఉన్నారు. ఎవరంటే వాళ్ళు చూడండి, సెరూయ, తర్వాత సెరూయ, ఇంకో ఆమె అబీగయిలు. సెరూయ, అబీగయిలు. కనుక వీళ్ళిద్దరు దావీదు యొక్క సహోదరులు. అంటే ఇక్కడ ఇంకో డౌట్ కూడా మీకు రావచ్చు, ఇక్కడ 7 మంది ఉంది కదా, అక్కడ 8 మంది ఉందని మీకు డౌట్ రావచ్చు ఒకటి. దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి పెళ్లి కాకుండా చనిపోయి ఉండాలి, లేకుంటే పిల్లలన్నా లేకుండా ఉండాలి. అలా చనిపోయిన వారిని ఆ వంశావళిలో లెక్కించే వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు దావీదుకు 8 మంది ఉన్నారు, కానీ ఒకరి పేరు ఎందుకు రాయబడలేదంటే ఇక్కడ పెళ్లి కాకుండా చనిపోయన్నా ఉండాలి, పెళ్ళి అయితే పిల్లలు లేకుండా అంతటితో అయిపోయింది. కాబట్టి అతని పేరు లెక్కించబడలేదు. కాబట్టి అక్కడ 8 గ్రంథం చూసాం కదా, మొదటి సమూయేలు గ్రంథం, ఇక్కడేమో 7 మంది అంట. కనుక చదివినప్పుడు అక్కడ ఎట్లా ఉంది కదా, ఇక్కడ ఎట్లా ఉంది కదా అని దాని క్లారిఫికేషన్ ఏంటంటే పెళ్లి కాకుండా చనిపోయాడు కాబట్టి అతను వంశావళిలో చేర్చబడలేదు. బహుశా ఏదన్నా జరిగి ఉండాలి, లేకుంటే పెళ్ళి అయితే పిల్లలన్నా లేకుండా చనిపోయి ఉండాలి. అలాంటి వారిని యూదులు వంశావళిలో తీసుకోరు. కాబట్టి అందుకే మరి 7వ వాడని రాయబడింది. కాబట్టి మొత్తం 8 మంది సహోదరులు, 2 సహోదరులు అని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మొత్తం టోటల్గా మరి యెషయి ఫ్యామిలీ మొత్తం ఎంతమంది చెప్పండి? 10 మంది. చెప్పండి ఎంతమంది? మొత్తము 10 మంది. కనుక 10 మందిలో దావీదు ఎన్నోవాడు? 8వ వాడు. దావీదు ఎన్నోవాడు అంట? 8వ వాడు. కాబట్టి ఇది టోటల్గా మరి దావీదు యొక్క ఫ్యామిలీ. ఇప్పుడు చూసాం, దావీదు తండ్రి ఎవరు చెప్పండి? యెషయి. తల్లి ఎవరు? పేరు లేదు, కానీ ఒక మంచి సేవకురాలు, భక్తి పరురాలని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు అతనికి 8 మంది 7 మంది సహోదరులు, తనతో కలిసి 8 మంది సహోదరులు, 2 సహోదరులు ఉన్నారు. కనుక టోటల్గా మొత్తం వాళ్ళు మరి 10 మందిగా మనం చూస్తాం. కాబట్టి 10 మంది సంతానముగా యెషయి మనం చూస్తాం. ఈ 10 మందిలో 3 ఎక్కడున్నారు చెప్పండి? 3 ఎక్కడున్నారు? యుద్ధములో పనిచేస్తున్నారు. కనుక దావీదు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. కనుక ఎలాంటి వాడు గొర్రెలు కాస్తున్నాడు? చూడు, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం మనం గమనించామంటే చూడు, మొదటి వచనం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం మొదటి వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలము దుఃఖింతువు. కనుక ఇప్పుడు దుఃఖింతువు, నీ కొమ్ము తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి వద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని రాజుగా నియమించిన చాలు. కనుక ఇప్పుడు గమనించామంటే ఇప్పుడు సౌలు ఇలాంటి అవివేక పని చేసినందుకు, దేవుని మాట విన్నందుకు ఎవరు బాధపడుతున్నారు చెప్పండి? ఎవరు బాధపడుతున్నారు? అసలు ఎవరు బాధపడాలి? సౌలు బాధపడాలి. మొట్టమొదటి రాజు 12 గోత్రాలు, చివరి గోత్రం నిన్ను పెడితే మొట్టమొదటి రాజుగా నేను చేసిన పని ఏంటని ఆయన బాధపడాల్సిన బదులు ప్రవక్త బాధపడుతున్నాడు, యాజకుడు బాధపడుతున్నాడు. ఇట్లా దుఃఖిస్తా ఉంటే దేవుడు అన్నాడు, సమూయేలు ఎందుకు నువ్వు దుఃఖిస్తావు? లే. కనుక ఆ బెత్లెహేము ఉంది, ఆ బెత్లెహేము అనే ఊర్లో
దావీదు అనే యెషయా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని కుమారుల్లో పేరు చెప్పలేదు. ఒకరిని నేను రాజుగా నియమించబోతున్నాను. కనుక బెత్లెహేమీయుడైన, అంటే బెత్లెహేం అనగానే మనకి ఏమర్థం అవుతుంది? చూడండి, బెత్లెహేం అనగానే ఏం గుర్తు కావాలి మనకి? క్రిస్మస్ అప్పుడే గుర్తుకొచ్చింది బెత్లెహేం. మిగతా గుర్తురాదు మనకి. క్రిస్మస్ మంచి బెత్లెహేం అని పేరు పెట్టి పాకేసేస్తారు. కాబట్టి బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడు. దావీదు కూడా బెత్లెహేములోనే. ఈయన రాజే, యేసు వారు కూడా ఆయన రాజులకు రాజు. ఈయన భూ సంబంధమైన రాజు ఎవరు? దావీదు. యేసు వారు పర సంబంధమైన రాజు. కనుక అంటే దావీదు పుట్టిన ఊర్లో యేసు ప్రభు పుట్టాడు. చూసారా, దావీదు పుట్టిన ఊర్లో ఆయన పుట్టాడు. దావీదు కూడా రాజే, యేసు ప్రభు కూడా రాజు. ఈయన భూ సంబంధమైన రాజు అయితే ఆయన పర సంబంధమైన రాజు. కాబట్టి ఆ బెత్లెహేమీయుడు ఒకడిని నేను కోరుకుంటాను అన్నప్పుడు సమూయేలు లేచి ఆ ఊరికి రావటము, వాళ్ళందరూ సమాధానంగా వస్తాను అడగటము, సమాధానంగా వస్తానంటాము. బలర్పించడానికి వెళ్ళిన తర్వాత చూస్తాడు. కనుక మొదటి వాడిని చూడగానే ఇతర అనుకుంటే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాని చెప్పి మొదటి వాడు, రెండో వాడు అయిపోయిన మొత్తము 8వ వాడిని దావీదుని తీసుకొస్తాడు. దావీదుని తీసుకొచ్చిన తర్వాత కనుక దావీదు తీసుకుని లోపల రాగానే దావీదు ఎలా ఉన్నాడంట చూడండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము చూడండి 12వ వచనం. అతడు వాణ్ణి పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతను ఎర్రని వాడు చాలండి. దావీదు ఎలాంటి వాడంట? బహుశా ఎక్కడో మన అందరికంటే ఎర్రగా ఉన్నాడంట దావీదు. ప్రత్యేకంగా రాయబడింది ఎర్రని వాడంట. కానీ మంచి స్మార్ట్ పర్సన్ అన్నట్టు. ఇంకా చక్కని నేత్రాలు, కన్నులు ఎట్లా ఉన్నాయి దావీదు కన్నులు? మంచి కన్నులు. కనుక నీ కన్ను ఎంత బాగుందో, నీ ముక్కు ఎంత బాగుందో చూడండి. అట్లాగా ఎర్రని వాడు, రంగు ఏమో ఎర్రని వాడు, కన్నులేమో మంచి నేత్రాలు, చక్కని నేత్రాలు. ఇంకా చూచుటకు సుందరమైన వాడు, అందమైన వాడు. ఇలాంటి వాడండి గొర్రెలు కాస్తుంది. ఒక అందమైన వాడిని తీసుకొచ్చి, ఎర్రని వాడిని తీసుకొచ్చి, మంచి కన్నులను వాళ్ళు గొర్రెలు కాయమంటే కాస్తాడు ఎవడన్నా? నా అందం ఏంటి, నేనేంటి, నా సైజ్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, నేనే గొర్రెలు కాసేది అంటాం. అంటే దీంట్లో మనకి ఏం అర్థం అవుతుందంటే దావీదు తల్లిదండ్రులకి ఎంత విధేయుడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎంత ఎర్రగా ఉన్నా, ఎంత మంచి నేత్రాలు, ఎంత అందమైన వాడైనా గొర్రెలు గాయటానికి వెళ్ళాడు. కాబట్టి దావీదు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మనం ఎంత ఎర్రగా ఉన్నా, ఎంత మంచి నేత్రాలు ఉన్నా, ఎంత అందమైన వాళ్ళమైనా మరి దావీదు తల్లిదండ్రులు అప్పగించిన పని విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి వాడు గొర్రెలు గాయటానికి వెళ్ళాడు. కాబట్టి ఈ దినాల్లో మనం చెప్పాలంటే హైటెక్, లోటెక్, బీటెక్ చదివేవాడిని దగ్గర గొర్రెలు గాయమంటే ఏమంటావు? డాడీ నేనేం చదువుకున్నా, నా చదివేంటి, నేనే గొర్రెలు కాసేది. సౌలు కూడా ఏం వెతికాడు చెప్పండి? సౌలు కూడా ఏం వెతికాడు మనం చూసాం. ఇలా ఏం వెతికాడంట? గాడిదలు ఎదగటానికి వెళ్ళేది. సౌలు కూడా ఎలాంటి వాడంట? చూడు మొదటి సమూయేలు 9వ అధ్యాయం వచ్చింది కదా. సౌలు కూడా మనం చూసాము. సౌలు కూడా అందవిహీనుడేం కాదు. సౌలు కూడా ఆయన గురించి కూడా పెద్దదే రాయబడింది. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 2వ వచనం. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండేను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేల్లో అతని పాడు సుందరుడు ఒకడో లేడు. అతని భుజములు మొదలుకొని పైకి, అంటే సౌలు కంటే ఎత్తేవాడు కూడా లేడు ఇశ్రాయేల్. అంత ఎత్తు, అంత. తర్వాత ఏమని రాయబడిందంటే బహు సౌందర్యం. కాబట్టి సౌలు కనుక సామాన్యమైన వాడు కాదు, బహు సౌందర్యం కలిగిన వాడు. కాబట్టి అందమైన వాడు. ఇశ్రాయేల్ అతని వంటి వాడు లేడు. కనుక ఎత్తు విషయంలో కూడా అతనికి మించిన వాడు లేడు. అలాంటి వాడు గాడిద ఎత్తుకురాపో అంటే తండ్రి వెళ్ళాడా లేదా? అతడు కూడా వెళ్ళాడు. కానీ దావీదు కూడా మనం చూసాం. దావీదు కూడా ఇంత మంచి మరి సౌందర్యం ఉన్నప్పుడు కూడా గొర్రెలు గాయడానికి ఏమాత్రం కూడా మరి సిగ్గుపడినట్టుగా లేదు. అంటే దావీదులో ఒబీడియన్స్, విధేయత మనం చూస్తాం. కనుక సౌల్లో కూడా ఉంది, దావీదులో కూడా మనం చూస్తాం. తల్లిదండ్రుల విషయాల్లో, ఈ కుటుంబ విషయంలో ఎంత విధేయత, ఒబీడియన్స్ ఉందో మనకు అర్థమవుతుంది దావీదు జీవితం ద్వారా. అలా అభిషేకించి ఎప్పుడైతే లోపలికి వచ్చాడు, ఎర్రగా ఉన్నాడు, మంచి నేత్రాలు ఉన్నాయి, సుందరమైన వాడు ఉన్నాడు. రాగానే దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అనగానే వెంటనే సమూయేలు లేచి ఆ నూనె తీసి, తైలం తీసి దావీదు మీద అభిషేకించాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేం జరిగిందంటే, అప్పుడు రాజు ఎవరు చెప్పండి? రాజు ఎవరుగా ఉన్నారు? సౌలు. అప్పుడేం జరిగిందంటే సౌలు దగ్గర దేవుని ఆత్మ వెళ్ళిపోయాడు. ఒక దురాత్మ దేవుని అదుండి వచ్చిందంట. సో మొదటి సమూయేలు గ్రంథం
ఇది 16 అధ్యాయము 14 వచనం. మొదటి సమయం 16-14. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన వెరపించి ఉన్న చాలు. కనుక ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ అభిషేకం జరిగిందో దావీదుకి, వెంటనే రాజుగా ఉన్నటువంటి సౌలుకి ఏం పోయిందంటే, ఈ ఆత్మ పోయింది, దేవుని ఆత్మ పోయింది. దేవుని ఆత్మ పోవడంతో ఈ ఆత్మ వచ్చేసిందంట, మళ్ళీ దురాత్మ వచ్చేది. కనుక ఆ దురాత్మ వచ్చి నెమ్మది లేకుండా అయిపోయింది సౌలుకి. కాబట్టి నెమ్మది లేకుండా ఉంటా ఉంటే వాళ్ళందరూ, అయ్యా కనుక ఎవడన్నా తీసుకుని రండి మంచి వాయిద్యగాడిని కనుక వాయిస్తానికి, ఆ దురాత్మ పోవడానికి అంటే అన్నాడు. తీసుకొస్తామని చెప్పగానే ఎవరిని తీసుకొచ్చారంట, చదవండి కింద 16 వచనం. మా ఏలిన వాడమైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులని మేము సిద్ధంగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకనని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుటే నీవు బాగుపడి అతనితో అనేది. సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా యొద్దకు తీసుకొని రెండని తన సేవకులు సెలవేయగా, వారిలో ఒకడు చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెషయి కుమారులు ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహు సూర్యుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి ఉన్నాడు. మరి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దావీదులో మరొక లక్షణం ఏంటంటే, అతడు సితారాను చమత్కారముగా, అంటే సంగీత విద్వాంసుడు. ఈ రోజున్న విద్వాంసులు అందరికంటే ముందే ఉన్నాడు. ఎవరు చెప్పండి? దావీదు. కనుక గొర్రెలు కాసినా సరే ఆ గొర్రెలు అడుగులు ఇచ్చిపెట్టిన తర్వాత ఆ సితారా చేత పట్టుకుని ఎన్నో కీర్తనలు రాశాడు. అసలు దావీదులాగా ఆరాధన చేసిన వాళ్ళు ఇంకెవరు ఉండరు అనుకుంటాం. మనం ఎప్పుడు పాత రికార్డు వేస్తాం. కనుక ప్రార్థన అన్న ఆరాధన అన్న చేసిన ప్రార్థనే మనకు ఉంటుంది, చేసే ఆరాధనే మనకు ఉంటుంది. కొత్త పదాలు మనకు రావు. కానీ కీర్తనలు మీరు చదవండి. కానీ తప్పుగా అనుకోవద్దు, నేను కూడా అంతే, అందరూ అంతే. దావీదు కొత్త పదాలు పెడతాడు. నా కోట, నా కొండ, నా శైలము, నా దుర్గము, నా కేడము, నాకు ఎత్తైన ప్రాకారము. కనుక ఇవన్నీ కూడా దావీదుకి ఆ యొక్క గొర్రె అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత, అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెలను వదిలేసి ఎన్నో కీర్తనలు రాశాడు. కాబట్టి కొత్త పదాలతో కనుక దేవుని ఆరాధించాడు దావీదు. కాబట్టి ఆరాధించినటువంటి వారు బైబిల్లో బహుశా దావీదు కంటే ఎక్కువ ఆరాధించిన వారు ఇంకెవరు ఉండరు అనిపిస్తుంది. కనుక అన్ని కీర్తనలు దావీదే ఉంటాయి మనకి. కనుక అన్ని రాశాడు. అన్ని కొత్త పదాలతో కనుక అనుభవాలతో దేవుని ఆరాధించిన వ్యక్తి మనం చూస్తాం. కానీ ఇప్పుడు అతడు ఆరాధించడమే ఒక ఆరాధికుడే కాదు, ఒక విద్వాంసుడు కూడా, సంగీతములో ప్రవీణుడు కూడా చెప్పవచ్చు. కనుక సితారాను చమత్కారం వాయిస్తాడంట. ఇంకా మనం చూసామంటే అతడు బహు సూర్యుడు, యుద్ధశాలి, కనుక యుద్ధం కూడా చేయగలుగుతాడు, మాట నేర్పడి రూపసి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే యెహోవా వానికి అదండి ప్రాముఖ్యం. మనకి ఎన్ని వాయిద్యాలు వాయించేది వచ్చినా, తర్వాత ఎంత యుద్ధం చేసినా, ఎంత మాట నేర్పడిగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఆ లాస్ట్ మాట యెహోవా అతనికి, అది చాలా ప్రాముఖ్యం. ఆ మాట బైబిల్లో చాలాసార్లు ఉంటుంది దావీదు గురించి. అతడు ఎక్కడికి పోయిన యెహోవా అతన్ని అంటే దావీదుకి ఒక కీపర్ లాగా, ఒక గాడ్ లాగా అయిపోయాడు దేవుడు. ఎక్కడికి పోయిన దావీదుని కాపాడుతున్నాడు. కారణం అంటే దావీదు అంతగా దేవుని ప్రేమించిన వాడుగా మనం చూస్తాం. కాబట్టి దావీదులో తండ్రికి విధేయత చూపించిన వాడే కాదు, కనుక దేవుని ఆరాధించిన వ్యక్తే కాదు, కనుక ఒక మంచి సంగీత విద్వాంసుడే కాకుండా దేవుడు అతను తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇదంతా వాయించాడో సౌలు దగ్గర వాయించగానే దురాత్మ దయ్యం ఏమైపోయిందంట, సౌలు యొద్ద నుండి పారిపోయింది. కనుక అట్లాగూ సౌలుకి ఏమైపోయిందంటే దావీదు అంటే చాలా ఇష్టమైపోయిందంట. కనుక చాలా ఇష్టమైపోయింది. చూడండి అన్నమాట. 20 నేను చదువుతాను 19. సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదు నా యొద్దకు పంపమనెను. అప్పుడు యెషయి ఒక గార్ధభవం మీద రొట్టెలను ద్రాక్షరసపు తిత్తిని ఒక మేక పిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపెను. 21 అందరూ చదువుతాం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టం పుట్టెను. అతడు సౌలు ఆయుధములు మోయివాడాయను. అంతటి సౌలు దావీదు నా అనుగ్రహం పొందిన కనుక అతడు నా సముఖమందు సేవ చేయటకు ఒప్పుకొనమని యెషయికి వర్తమానం పంపాను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయిన, అతడు సేద తీరి బాగా అయ్యను. కానీ ఇప్పుడు దయ్యం పట్టినప్పుడల్లా కూడా
ఎవరు వచ్చేవాళ్ళు చెప్పండి? దావీదు వచ్చాడు. అంటే దావీదుది పర్మనెంట్ పోస్ట్ కాదు, టెంపరీ. అసలు పర్మనెంట్ పోస్ట్ ఏంటి ఆయనది? గొర్రెలు గాయటం. కనుక గొర్రెలు గాయటము, కనుక కీర్తనలు రాసేవాడు. ఈ దయ్యం పట్టినప్పుడల్లా పిలిపించేవాడు దావీదుని. కనుక తీసుకొని దావీదు అనగానే వచ్చేవాడు. అది వాయిద్యం వాయించగానే దయ్యం పోయేది. అప్పుడు సౌలుకి అంటే చాలా ఇష్టమైపోయింది, చాలా ఇష్టమైపోయింది. ఇప్పుడు అంటాడు యెషయాకి, ఇతను నా దగ్గర సేవ చేయడానికి నీ కుమారుడిని పంపించని యెషయాకి వర్తమానం పంపించాడు. ఎందుకంటే నా అనుగ్రహం పొందాడు, నాకు చాలా ఇష్టమైపోయింది, నా ఆయుధములు మోయేవాడు అంటే ఎంత సమీపంగా. అందుకే సౌలు కింద సౌలు తన పక్కనే పెట్టుకున్నాడు దావీదు. అంతగా ఇష్టపడ్డాడు సౌలు, అంతగా ఇష్టపడ్డాడు దావీదును సౌలు. అంత ఇష్టడుగా సౌలుకి దావీదు ఇష్టడైపోయాడు. ఆ తర్వాత మనం చూసిన తర్వాత ఇక ఈ 18వ అధ్యాయం మనకు చూసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు ఆ సంగతి అంతా కూడా. ఎప్పుడైతే ఆయుధాలు మోయేవాడికి పనివాడికి దగ్గర పెట్టుకున్నాడు, ఫిలిస్తీయులకి ఇశ్రాయేలుకి ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చిన తర్వాత ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ఎవరు నిలవలేకపోతున్నారు, పారిపోతున్నారు. అప్పుడు గొల్యాతు అనేవాడు ఒకడు వచ్చాడు, గాతువాడని గొల్యాతు. 40 దినాల నుంచి కనపరుచుకుంటున్నాడు, మీరు ఎవడన్నా ఒకడు వచ్చి నన్ను గెలిస్తే మేము మీకు దాసులైపోతాం, కాబట్టి మీరు ఓడిపోతే మాకేమైపోవాలి? దాసులైపోవాలి. ఒక్కడు పోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఏం చేస్తాడంటే యెషయా తన కుమారుడిని పంపించి కనుక ఈ ఆహారాన్ని తీసుకొని పోయి మీ అన్నలకి అని చెప్పేసి కొంత ఆహారం ఇచ్చి పంపిస్తాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయము 17, 18 వచనాలు చూడండి. 1 సమూయేలు గ్రంథం. యెషయా తన కుమారుని దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమల్లో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని నీ సహోదరులకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేరో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి తీసుకొని రమ్మని చెప్పి పంపేసి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం ఎవరెవరికి చెప్పండి? ఫిలిస్తీయులకి, ఇశ్రాయేలుకి. ఇప్పుడు దావీదు సౌలుకి చాలా ఇష్టమైన వ్యక్తిగా మనం చూసాం, అంతవరకు చూసాం. అది పక్కన పెట్టి ఇప్పుడు యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు మరి దావీదు చెప్పా కదా, దావీదు పర్మనెంట్ పోస్ట్ కాదు. ఎక్కడున్నాడు ఆయన? గొర్రెలు కాశాడు. కానీ గొర్రెలు కాస్తున్నాడు. అప్పుడు తండ్రి పిలిచి, యుద్ధంలో ఉన్నారు మీ అన్నలు, కాబట్టి ఇదిగో ఈ ఆహారం అంతా కూడా గోధుమలు, తర్వాత జున్నుగడ్డలు, కనుక ఇవన్నీ కూడా తీసుకుని పోయి మీ అన్నలకి ఇవ్వు. వాళ్ళతో పాటు ఎవరికి ఇవ్వమన్నాడు చెప్పండి? ఎవరికంట? సహస్రాధిపతికి. ఆయనకి ఎందుకు? నీ పిల్లలకి పంపాలి కదా. అంటే దావీదు కుటుంబము ఒక మంచి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా అర్థమవుతుంది. యెషయా చూడండి, ఆహారం పంపించినప్పుడు ఒక కుమారులకి పంపించడం లేదు. సహస్రాధిపతి అంటే చెప్పండి ఎంతమంది మీద? శతాధిపతి అంటే 100 మంది మీద. సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధికారి. కాబట్టి 1000 మంది మీద అధికారం కలిగిన వాడు ఆ దండులో ఉన్నారు యెషయా యొక్క పిల్లలు. కాబట్టి ఆహారం తీసుకెళ్తున్నప్పుడు, అయ్యా ఇది మీ అన్నలకి ఇవ్వు, ఇది 10 జున్నుగడ్డలు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వు? సహస్రాధిపతికి. ఎందుకు? ఒక ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. కాబట్టి ఎవరికైనా తీసుకెళ్తున్నప్పుడు చాలాసార్లు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మన పిల్లలకి మనకే కట్టుకుంటాం కదా. కానీ ఇది నా పిల్లలకి, నా భర్తకి, నా భార్యకి మనమే పెట్టుకుంటాం. ఇక మిగతా వాడు తిన్నాడా లేదో మనకు అనవసరం. అలాంటి కుటుంబం కాదు యెషయా. చూడండి, సహస్రాధిపతికి కూడా పంపుతున్నాడు. సౌలు దగ్గరికి పంపించేటప్పుడు కూడా, సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టుగా పంపల దావీదుని యెషయా. చూడండి 1 సమూయేలు ఎట పంపించాడంట? 1 సమూయేలు అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఒట్టిగా పంపలేదు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు 20 వచ్చిన 1 సమూయేలు 16, 20. అప్పుడు యెషయా 19 వచ్చిన సౌలు యెషయా యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దన నీ కుమారుడైన దావీదు నా యొద్దకు. ఇప్పుడు యెషయా ఏం చేస్తున్నాడు? దావీదును పంపిస్తున్నాడు సౌలు దగ్గరికి. పంపిస్తున్నప్పుడు ఎట పంపిస్తున్నాడు? 20 వచ్చిన. అప్పుడు యెషయా ఒక గార్ధబొమ్మ మీద రొట్టెలను, ద్రాక్షరసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుని దావీదు చేత సౌలు వద్దకు పంపాను. చూసారా?
ఎవరు పంపిస్తా అంటే ఇవన్నీ కూడా. కాబట్టి సౌలు రాజు ఆయనకి ఎందుకు? కనుక మనమైతే అదే అనుకుంటాం, సేవకునికి చాలా ఉంది, ఆయనకి ఎందుకు ఇవ్వాలి మనం కనుకుంటే, మందిరంలో చాలా ఉంది ఎందుకు ఇవ్వాలనుకుంటాం. కనుక ఇచ్చి నష్టపోయిన ఎవరు కూడా లేరు. ఆతిథ్యము చేయ మరవుకుడి. కనుక కొందరు తెలియక దేవదూతలకు ఆతిథ్యం చేశారంట. కాబట్టి ఇప్పుడు సౌలు యెషై ఫ్యామిలీ ఎంత మంచిదంటే, అయ్యా నీకు కబురు పెట్టాడు కనుక సౌలు రాజు నువ్వు పోతున్నావు కాబట్టి ఒట్టిగా పోవద్దు, ఇవన్నీ తీసుకుని పో. ఎవరికి? సౌలుకి. కనుక ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా. ఇప్పుడు సహస్రాధిపతి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ తీసుకుని సహస్రాధిపతి కూడా ఇవ్వు. కాబట్టి మనం యెషై ఫ్యామిలీలు, దావీదు ఫ్యామిలీ నేర్చుకునే మరొక ఆత్మీయ లక్ష్యం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే. మనం తింటమే కాదు, కనుక ఇతరులకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సహాయం చేయాలి. కాబట్టి ఇతరులు కూడా మనకు కలిగిన దాంట్లోంచి కనుక ఇవ్వాలి. కాబట్టి అది ఒక మంచి ఆతిథ్యం ఇచ్చే ఫ్యామిలీగా యెషై ఫ్యామిలీ మనకు అర్థమవుతుంది. సౌలు దగ్గరికి పోయినా, సహసా దగ్గరికి పోయినప్పుడు కూడా ఒట్టిగా పంపట్లేదు, ఆహారం ఇచ్చే పంపుతూ ఉన్నాడు. అంటే అంత మాత్రమే కాదు, అట్లా వెళ్ళినప్పుడు దావీదులో మరొక లక్ష్యం ఏంటంటే 17వ అధ్యాయము చూడండి, ఒక మాట చదువుతాము. మొదటి సమయంలో 17వ అధ్యాయం ఏం చేశాడంటే, అట్లా వెళ్ళినప్పుడు దావీదు తండ్రి పంపిస్తున్నప్పుడు మరి దావీదు ఏం పని చేసేవాడు చెప్పండి? దావీదు ఏం పని చేసేవాడు? గొర్రెలు కాశాడు. మరి గొర్రెల సంగతి ఎట్లాగు? నువ్వు గొర్రెలు కాయాలి, తండ్రి పిలిచి ఆహారం తీసుకెళ్ళమంటున్నాడు. మరి గొర్రెలు ఏం చేశాడంటే చూడండి, 17వ అధ్యాయము మొదటి సమయంలో 17వ అధ్యాయం 20 వచనం. మొదటి సమయంలో 17:20. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషై తనకి ఇచ్చిన ఆజ్ఞ చెప్పిన ప్రయాణమై పోయింది. కనుక ఇప్పుడు పొద్దున్న లేచి నాకెందుకు డాడీ చెప్పాడని చెప్పేసి ఆ గొర్రెలు పడేసి వెళ్ళిపోలా. ఏం చేశాడంట? ఆ గొర్రెలను ఒక కాపరికి అప్పగించి. అంటే మనకి ఏదైనా ఒక పని అప్పగించబడినప్పుడు మరొక పనిలో నువ్వు ఉన్నావు, ఇంకో పని రాగానే దీన్ని వదిలేయకూడదు. కాబట్టి ఈ పని ఏం చేయాలి? ఒక రెస్పాన్సిబిలిటీ, కానీ ఒక బాధ్యత నీకు ఉంది కాబట్టి నువ్వు అది ఎవరికైనా చెయ్యాలి. కనుక ఎవరికైనా పురమాయించాలి, ఏర్పాటు చేసిన తర్వాత దానికి వెళ్ళాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అది వచ్చింది కాబట్టి వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటాం. దావీదు అలాంటి వాడు కాచుకోండి. కనుక గొర్రెలకు వేరే ఒక కాపరికి అప్పగించయ్యా, ఇది చూస్తాను నేను వచ్చేదాకా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో ఉన్న మా సహోదరులకి ఆహారం పట్టుకెళ్తున్నాను, కాబట్టి వచ్చేంత వరకు నా గొర్రెలు నువ్వే. అంటే దావీదు ఒక మంచి రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత మనం చూస్తాం. కాబట్టి తల్లిదండ్రులకు విధేయుడిగా మనం చూస్తాము, మంచి కీర్తనలు రాసాడుగా చూస్తాము, ఆరాధకుడిగా చూస్తాము. కనుక మనం చూసినప్పుడు ఒక బాధ్యత కలిగిన కుటుంబంగా చూస్తాము, ఆతిథ్యమిచ్చే ఫ్యామిలీగా మనం చూస్తాము. ఇలాగ దావీదులో మరి దావీదు కుటుంబంలో దావీదులో కూడా ఎన్నో సంగతులు మనం చూడవచ్చు. అలాగా వెళ్ళిపోయిన తర్వాత ఆహారం తీసుకెళ్ళాడు. ఆహారం పెట్టిన తర్వాత ఇప్పుడు అక్కడ అటు యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. అంటే కేకలు వేస్తున్నాడు గొల్లియాతు, అందరూ పారిపోతున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ దావీదు వెళ్ళి తెలుసుకున్నాడు ఏంటి సంగతి అన్నప్పుడు, అది రాజు అన్నాడు, ఎవడైతే ఆ గొల్లియాతుని గెలుస్తాడో, ఓడిస్తాడో, వాడిని బానిసగా చేస్తాడో వాళ్ళకి తన కుమారుని ఇస్తాడంటే, రాజ్యం ఇస్తాడంటే సంగతులన్నీ కూడా దావీదుకి తెలియచేయబడ్డాయి. అయితే దావీదు నేను యుద్ధానికి పోతా అన్నాడు. అంటే రాజ్యం కోసమో తర్వాత మంచి భార్యను చేసుకోవాలనో కాదు. చూడండి అన్నమాట, అది తెలుసుకున్నాడు. 25వ వచనం, మొదటి సమయాలు 17:25. ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితిరే తిరస్కరించుడికై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు ఆయుష్ను కలుగజేస్తాడు, తన కుమార్తె పెళ్లి చేసి. కాబట్టి ఇది తెలిసింది. కనుక ఏంటి ఇప్పుడు యుద్ధంలో గెలిస్తే ఏంటంటే ఇవి ఈ బహుమానాలు ఉన్నాయి. రాజు కుమార్తెను ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఇశ్రాయేలు కుటుంబాన్ని సొంతం చేస్తాడనగానే అవి ఎగిరికి అంతేశాడు. కనుక దావీదు కనుక దానికోసం కాదు, మంచి భార్య కోసమో డబ్బు కోసమో కాదు. ఎందుకు యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు? కింద వచ్చిన చూడండి ఇప్పుడు 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యము తిరస్కరించుటకు కనుక ఈ సున్నతులేని పిలిచి ఎంతటి వాడు. చూసారా దావీదుకి ఇప్పుడు ఏ పౌరుషము, ఎవరి మీద రోషము? దేవుని అంటావా? మా దేవుడు ఎవరు? జీవము గల దేవుడు ఆయన. కనుక ఆయన మీదకి వస్తావా? జీవము గల దేవుణ్ణి తిరస్కరిస్తావా? సున్నతి లేని వాడని చెప్పేసి. అంటే దావీదుకి పౌరుషము, రోషము దేవుని గురించి. కనుక ఆ డబ్బు కోసమో ఆ రాజు కుమార్తె కోసమో కాదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళాలనుకున్నాడు. అందుకే చూడండి దావీదుకి అసలు దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే, నేను వేకువ అనే దేవుణ్ణి వెతుకుతా అంటారు కీర్తనలో.
దావీదుకి దేవుని మందిరం అంటే ఇష్టం అంటే 23వ కీర్తన 6వ వచనం, నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేస్తా. 27:4, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. 69వ కీర్తన అంటాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నది. కీర్తన 122 అంటాడు మొదటి వచనంలో, యెహోవా మందిరానికి వెళ్ళిన జనులంటే నేను ఎంతో సంతోషించాను అంటాడు. తర్వాత 135-37 కీర్తన అంటాడు, నా ముఖ్య సంతోషము యెరూషలేము ఎచ్చుగా ఎంచని ఎడల నా నాలుగు నా అంగిటికి అంటుకున్న. అంటే దావీదుకి దేవుని మందిరం అంటే ఎంత ఇష్టమో చూడండి. ఇవన్నీ కూడా దేవుడు అంటే దావీదుకి దేవుని మందిరం అంటే ఎంతో ఇష్టం. కానీ ఇప్పుడు జీవగల దేవుని తిరస్కరిస్తాడు. శ్రీమంతులైన వాడు అది నివర్ధానికి పోతున్నాడు అనగానే ఆ మాట ఈ మాట తెలిసి ఈ సంగతి ఎవరి దాకా తెలిసింది చెప్పండి? ఎవరి దాకా వెళ్ళింది? ఇది సౌలు రాజు దాకా పోయింది. ఇప్పుడు దాకా ఒక్కళ్ళు లేడు, అందరూ పారిపోతున్నాడు. సౌలు కూడా పారిపోయాడంట. సౌలు కూడా చూడండి 11వ వచనం, 17-11, మొదటి రాజులు 17-11, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలు ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూసారా? కాబట్టి ఇప్పుడు ఎవరు భయపడుతున్నారంట? సౌలును ఇశ్రాయేలు కూడా. సౌలు కూడా వణుకు పుట్టుకుంది, అమ్మ వాడిని గెలవలేము, వాడు ఆరుముడు జాను ఉన్నాడు, గొల్లియాతు, వాడిని ఎక్కడ గెలుస్తాను, మీరు ఎవడన్నా పోతాడా? వీళ్ళు పోట్లే. సో రాజు పోట్లే, తన సైన్యానికి ముందు నడుస్తున్న రాజనే పోవాలి, రాజే పోవట్లేదు, వీళ్ళు పోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవడో ఒక తీసుకొచ్చాడు. ఒకడు వచ్చాడంటే పోతాడంట, అర్జెంటుగా వాడిని పిలవండి అన్నాడు. పిలవగానే దావీదుని తీసుకొచ్చాడు. రాగానే సౌలు అన్నాడు, నీవేమనుకుంటున్నావు, నువ్వు బాలుడివి, వాడు ఆరుమూడు జాను ఉన్నాడు, వాడు పుట్టి యుద్ధాభ్యాసం చేసిన వాడు, వాడిని ఎట్లా పోతావు, గెలవలేమంటావంటే, లేదు లేదు రాజా, నాకు అనుభవాలు ఉన్నాయి. నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఏమేమి చంపాను చెప్పండి? ఏం చంపాను? సింహాన్ని చంపాను, ఇంకా ఎలుగుబంటిని చంపాను. కాబట్టి దేవుని తోడుగా ఉండి కనుక సామాన్యమైన సంగతి. సింహాన్ని చంపడం అంటే సింహం వచ్చి ఇప్పుడు పారిపోతాం అందరం, మనం ఎలుగుంటే పారిపోతాం. అలాంటిది సింహాన్ని చంపాను, చీల్చాను నేను, కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక వీడంతటి వాడు అన్నప్పుడు అయితే రా అని చెప్పేసి ఆయుధాలన్నీ కూడా ధరించారు. అంటే అన్ని వేసుకున్నాడు, ఎన్ని లూజుగా. రాజు ఎన్ని నాకు అలవాటు లేదు. ఎందుకు? యుద్ధం చేసేవాడు కదా దావీదు. ఏం పని చేసేవాడు? గొర్రెలు కాసేవాడు. ఈ నాకెందుకు రాజా కాబట్టి అని చెప్పేసి అన్ని పక్కన పెట్టాడు. లోయలో పరిగెత్తాడు కనుక 5 రాళ్ళు ఏరుకున్నాడు కనుక ఇసురు కొట్టాడు, గొల్లియాతను చంపాడు. గొల్లియాతను ఖడ్గంతో గొల్లియాతు తల ఛేదించాడు. ఇశ్రాయేలు అందరిలో కూడా పల్లె ఇశ్రాయేలు దేశంలో ప్రతి పల్లెల నుంచి కూడా దావీదుని కలుసుకోవడానికి, దావీదుని పోగొట్టడానికి అందరూ ఏకమైపోయారు. ఈ సందర్భాన్ని చూశాడు సౌలు కుమారుడైన యోనాతాను. చెప్పండి, సౌలు కుమారుడైన ఇలాంటి వాడు కావాలనుకున్నాడు, ఇలాంటి వాడితో నేను స్నేహం చేయాలనుకున్నాడు. దావీదు యోనాతాను ఒకరితో ఒకరు ఏమైపోయారంట? పెన వేసుకుపోయారు, మంచి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. కానీ ఇలాంటి వాడు స్నేహం చేయాలని అప్పటి నుంచి యోనాతానుకి దావీదు అంటే చాలా ఇష్టం అయిపోయింది కనుక. కానీ సౌలుకి ఏమైపోయింది తెలుసు అప్పటి నుంచి? కనుక ఏమన్నారు? సౌలుకేమో వేల కొలు, దావీదుకేమో ఈ పాట పాడగానే కోపం వచ్చేసింది లోపల. కనుక ఎవరికి? వాడు ఆఫ్టర్ చిన్నవాడు, నేను ఒక రాజుని కాబట్టి వాడిని పొగుడతారా అని ఆ రోజు నుంచి అయిపోతే ఆ పాట పాడారో సౌలుకి అర్థమైపోయింది నెక్స్ట్ రాజు ఎవరవుతారు. ఎట్ట అర్థమైంది? ముందే చెప్పాడుగా, నీకంటే ఉత్తముడు ఒకడు వస్తాడు కాబట్టి నీ రాజ్యం తీసివేస్తాను, లాగివేసి వానికి బహుశా వీడే కావచ్చు. ఎవరి మనసులో ఉంది ఇప్పుడు? అందుకే ఇలాంటి వాడే ఈడే కావచ్చు అని చెప్పి ఎన్నోసార్లు చంపడానికి అధ్యాయంలో 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఈటి విస్తుతారు. 3 సార్లు దాదాపుగా దావీదుని చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తాడు. చూడండి, మొదటి సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మొదటి సమూయేలు 18:9, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. కాబట్టి ఆ రోజు నుంచి ఇక సౌలుతో దావీదు ఉంటే ఒట్టు. ఇప్పుడు దావీదు 2 పాటలు అయిపోయింది. మొదటి పాట బాల్యం అయిపోయింది. బాల్యంలో ఏం చూసాము? ఆ తల్లిదండ్రులు ఏంటో మనం చూసాం. రెండో పాటలు ఏం చూసాను చెప్పండి? సౌలు ఇంట్లో వాయిద్యం వాయించేవాడిగా వచ్చి ఎట్లా ఇష్టమైపోయిందో చూసి రెండో పాట కూడా అయిపోయింది. మూడో పాట కూడా చూసాం మనం. మూడో పాటలు ఏమని చూసాము? ఇప్పుడు మూడో పాట స్టార్ట్ అవుతుంది. ఇంట్లో నుంచి ఏం చేస్తున్నాడు దావీదు? పారిపోవటం. మొదటి పాట బాల్యంలో తల్లిదండ్రులు, ఆయన ఫ్యామిలీ అవన్నీ మనం చూసాము. రెండో పాటలో సౌలు ఇంట్లో ఒక పనివానిగా ఎట్లా చేరాడు? వాయిద్యము వాయించడానికి వచ్చి పనివానిగా ఉండి దయాన్ని ఎల్లగొట్టి సౌలుకి చాలా సమీపంగా ఇష్టడుగా ఉండిపోయాడని రెండో పాటలో మనం చూసాం. మూడో పాట ఏంటంటే దావీదు పారిపోవుట. చెప్పండి, దావీదు ఏంటంటే ఇప్పుడు ఇక దావీదును
ఆ దావీదును ఎక్కడ కనబడితే అక్కడ చంపడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ అధ్యాయం మనం చూసిన తర్వాత దావీదు అక్కడి నుంచి నోబదేశం పారిపోతాడు, గాతు పారిపోతాడు, అదుల్లాము గుహల్లోకి వెళ్తాడు. కనుక ఈ మొదటి సమయాలు అంతా కూడా మనం చూసినప్పుడే దావీదు ప్రజల మధ్యలో లేడు. ఎక్కడున్నాడు చెప్పండి? అరణ్యములో, కొండల్లో, గుట్టల్లో. కనుక అలా తిరుగులాడుతూ వచ్చినట్టుగా ఈ అధ్యాయం మనం చూస్తాం. అలా వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు సౌలు దావీదు వెంట పడ్డాడు చంపాలని. కనుక అసలు ఎందుకు దావీదుని చంపుతున్నావు అని యోనాతాను ఒకసారి అడిగితే, అగరగొడు దాని కొడుక, వాడి తర్వాత వాడు రాజైపోతాడు కనుక అని చెప్పేసి ఆ యోనాతాను మీద కూడా ఈటి ఇస్తాడు. ఒకసారి తన కుమారుడు కూడా చంపాలని ప్రయత్నం చేస్తాడు సౌలు. ఎందుకు? యోనాతాను అడుగుతాడు, ఆయన చేసిన పాపం ఏంటి అని యోనాతాను అడ్డుపడినందుకు యోనాతాను కూడా చంపాలని చూస్తాడు కనుక దావీదు. అట్లాగా. కానీ యోనాతాను మాత్రం ఏమంటాడంటే, నా తర్వాత నువ్వే రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటానని చెప్పేసి దావీదుని ప్రోత్సహిస్తాడు. బహుశా యోనాతానికి మరి ఆ గ్రహింపు వచ్చి దేవుడు ఇచ్చాడో తెలియదు, కానీ ఆయన రాజు అవ్వాలనుకోడు. కనుక నువ్వు రాజు అవుతావు, చూడండి మాట అంటాడు చూడండి అని. అతను దావీదుకి వచ్చిన పరిస్థితుల్లో చంపుతా ఉంటే ఎంతో ఎంకరేజ్ చేస్తాడు యోనాతాను దావీదును, నువ్వు నా తర్వాత నువ్వే రాజు అవుతావు అని 23వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుదువు, నేను నీకు సహకారినవుదును. నాకు తెలిసినది అతను చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచాను. చూసారా దావీదు వచ్చిన బాధల్లో ఇప్పుడు ఎవరు బలపరుస్తున్నారు చెప్పండి దావీదును? యోనాతాను. యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. తండ్రి ఏమో శత్రువు, కొడుకేమో మిత్రుడు. ఎట్లా చూడండి. కనుక తండ్రి ఏమో శత్రువు చంపాలనుకుంటా ఉంటే, నీకేం పర్వాలేదు, నువ్వే రాజు అవుతావు, నేను నీతో ఉన్నాను, నీకు హెల్ప్ చేస్తానని ఎంత ప్రోత్సహిస్తాడు. అప్పుడు తిడతాడు. కనుక ఈయన తిడతాడు. ఏమని తిడతాడు చూడండి, నువ్వు ఎట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి భయంకరంగా దావీదు ఈ యొక్క సౌలు ఇతన్ని తిడతాడు. ఒక మాట చదువు, అది కూడా 20-30 వచనం చూడండి. సౌలు బహుగా కోప్పడి, అగరగొడ్డు దాని కొడుక, చదవండి అదే 20వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం చదువుతుంది. మొదటి సమూయేలు 20వ అధ్యాయం 30 వచనం చదువుతున్నాం. 1 Samuel chapter 20 verse 30. కాబట్టి సేకరించావు నాకు తెలియదా, యెషయా కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలం నీకైనా నీ రాజ్యంకైనా స్థిరత కలగదని చెప్పేసి మరి ఆయన తిడతాడు. కనుక అగరగొడ్డు దానికని తిట్టినట్టుగా మాట్లాడతాడు యోనాతానుతో తండ్రి. కానీ యోనాతాను మాత్రం దావీదుకి ఎన్నోసార్లు హెల్ప్ చేశాడు, ఎన్నోసార్లు. కనుక తప్పించాడు దావీదుని. కనుక అంటే మనకేం అర్థమవుతుందంటే, ఇప్పుడు దావీదు యొక్క 3వ ఘట్టం స్టార్ట్ అవుతుంది. కనుక సౌలు ఇంట్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతున్నాడు? ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోతుంది. బాల్యం అయిపోయింది. నెక్స్ట్ సౌలు ఇంట్లో పనివానిగా చేరింది మనం చూసాము. కనుక 3వది పారిపోవటం. కనుక ఈ పారిపోవటం మొదటి సమయాలు చివరి వరకు మనం చూస్తాం. కనుక మొదటి సమయాలు గ్రంథం చివరి అధ్యాయం వరకు కూడా మనము దావీదు దాదాపుగా పారిపోతున్నాడు. మరి పారిపోతున్నప్పుడు ఎన్నో 2 సందర్భాల్లో సౌలే దావీదు దొరుకుతాడు. చెప్పండి, సౌలే దావీదు దొరుకుతాడు. ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. గుహ వెళ్ళిపోయిన తర్వాత ఆ గుహలోనే దావీదు ఉన్నాడు. కనుక ఆ గుహలో నిద్రపోతూ ఉంటాడు. ఒకసారి నిద్రపోతూ ఉంటే ఏమంటారు దావీదుతో ఉన్నవాళ్ళు, దావీదు రాజా, కనుక వీడే మన శత్రుడు, దేవుడు అప్పగించాడేమో, వేణిసేద్దాం, చంపేద్దాం అంటా ఉంటే అంటాడు ఒక మాట, దేవుని అభిషేకించిన వాడిని మనము చంపకూడదు అని. నిద్రపోతా ఉంటే వెళ్ళి ఆ వస్త్రపు చెంగుని కోసి కనుక వెళ్ళిపోతారు. సౌలు వెళ్ళిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత, ఓ సౌలు రాజా, ఎందుకు నన్ను చంపుతున్నావు? ఇదిగో చూడు, నీ వస్త్రాన్ని కోసాను. కనుక వస్త్రం కోసాడు, పేక్ కోయలేడా? పేక్ కూడా కోసేస్తే అయిపోయింది కదా. అమ్మ, దేవుని అభిషేకించాలని చంపకూడదు. వస్త్రం కోసినందుకే బాధపడతాడు దావీదు. ఆయన వస్త్రం కోసేనని. కనుక ఆ కొండ మీదకి వెళ్ళి, దేవుడు నన్ను అప్పగించాడు, కానీ నేను నీకేం కీడు చేయట్లేదు, ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఒకసారి చెప్పి వాళ్ళని తిడతాడు. అబ్నేరు, ఏం చేస్తున్నావు? రాజును కావాలి కాయద్దా అని చెప్పేసి ఆ సైన్యాధిపతిని కూడా గట్టిగా కేకలేస్తాడు దావీదు. అట్లాగా దాదాపు 2 పర్యాయాలు సౌలు దొరుకుతాడు దావీదు. కానీ దావీదు సౌలు ఏం చేయాల? చంపల. కానీ దొరకనప్పుడు కూడా వెంటబడి చంపాలనుకుంటున్నాడు సౌలు. కానీ ఎందుకు దొరకలేదండి? 23వ అధ్యాయం మొదటి సమూయేలు 23:14. అయితే దావీదు
అరణ్యములను కొండ స్థలమైనందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతను వెతికినను దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు. అది కారణం. కనుక 10 దినం వెతుకుతున్నాడు దావీదును. కనుక దేవుడే తప్పిస్తున్నాడు, దేవుడు అప్పగించడం లేదు. కానీ సౌలును అప్పగించాడు 2 సార్లు. కానీ దావీదు ఏం చేయాలా? చంపలేదు. ఇంకో విషయం ఏంటంటే దావీదులో ఒక మంచి లక్ష్యం ఇంకోటి ఏం చూడొచ్చు అంటే, అసలు రాజు అవుతాడని ఎప్పుడు చెప్పాడు? దావీదు రాజు అవుతాడే అనే మాట ఎప్పుడు ప్రస్తావన వచ్చింది ఈ అధ్యాయంలో? మొదటి సమూయేలు 16 అధ్యాయం అభిషేకించినప్పుడు ఏమన్నాడు? నేను నీకు యెషయా దగ్గరికి పంపిస్తున్నాను, వాళ్ళు ఒకడు రాజుగా అభిషేకించాలని పంపించాడు కదా, సమూయేలుతో అభిషేకించాడు కదా. అభిషేకించిన తర్వాత సౌలుకి ఏమొచ్చింది? దురాత్మను చూసాం కదా. అంటే 16 అధ్యాయంలోనే రాజు ప్రస్తావన వచ్చింది. అప్పుడే రాజు అయిపోయినట్టు దావీదు ఒక విధంగా. అప్పుడు దావీదుకి మెజారిటీ ఉండదా? దావీదు పక్షంగా ప్రజలు లేరా? అదే మనం ఉంటే దావీదు ప్లేస్లో నెక్స్ట్ నేనే రాజునంట అని కొంతమంది కూడగట్టి ఆ సౌలు మీదకి వెళ్ళి మనం చంపి మనం రాజు అవ్వాలనుకుంటాం. అంటే దావీదు చూడండి, ఆ తిరుగుబాటు చేసే స్వభావం లేదు. కనుక నేను రాజు అవుతానని తెలిసి కూడా ఆ స్థానం, రాజు స్థానంలోకి నేను వెళ్ళాలనుకోవటం లేదు, చంపి వెళ్ళాలనుకోవటం లేదు. నెక్స్ట్ రాజులు మనం చూస్తాం, ముందున్న రాజులు ఒకరిని చంపి మరొకటి రాజు అవుతూ ఉంటాడు. ముందున్న రాజులు మనకు అర్థమవుతుంది. కానీ దావీదులో మంచి లక్ష్యం ఏంటంటే, దేవుడు ఇచ్చేంత వరకు కూడా, అప్పగించేంత వరకు కూడా ఆయన ఏం చేయట్లా? తొందరపడటం లేదు. కాబట్టి ఇప్పుడు సౌలుని ఎన్నోసార్లు, కానీ దావీదు కూడా పెద్ద బెటాలియనే ఉంది కనుక దావీదు కూడా మంచి సపోర్టే ఉంది. కానీ సౌలుకి సపోర్ట్ ఉన్నా లేకపోయినా దావీదు సపోర్ట్ ఉన్నప్పుడు తన సపోర్ట్తో సౌలుని చంపాలి అని ఏ రోజు కూడా దావీదు అనుకోలేదు. చివరికి సౌలుని చంపాడు ఒక అమాలేకీయుడు. వస్తే దావీదు శబాష్ మంచి పని చేసావు అన్నాడు. దావీదు నువ్వెట చంపుతావు రాయిని? ఎవడు చెప్పాడు నీ చంపమని? అభిషేకించిన వాడు వీడిని చంపండి అన్నాడు. అంటే చూసారా ఒక విధంగా. అప్పుడు దావీదు నా శత్రువు పోయడం సంతోషిస్తానుకున్నాడు అమాలేకీయుడు. శత్రువు పోయి సంతోషం కాదు, ఆయన అభిషేకించిన వాడు, దేవుడు అభిషేకించి ఆయన ఎట్ట చంపుతావని చంపిన వాడు చంపించాడు దావీదు. అంటే దావీదుకి ఆ అధికారం మీద, పదవి మీద, ఆ హోదా మీద అంత ఇష్టం ఉన్నట్టుగా మనకి ఏమి కనపడదు. కాబట్టి అట్లా ఈ మొదటి సమయంలో అంతా మనం చూసినా మనకి ఏమర్థమవుతుందంటే, ఆయన పారిపోయే సమయంలో కూడా నాకెందుకు ఈ పీడ, ఒక్కసారి చంపేస్తానని 2 సార్లు దాదాపుగా సౌలు దేవుడు అప్పగించినప్పటికి కూడా సౌలు ఏం చేయలేదు, దావీదు చంపలేదు, విడిచిపెట్టాడు. కనుక కొండ మీదకి వెళ్ళి కేకేసేవాడు. కనుక చూడుతూ అప్పుడు సౌలుకి సిగ్గేసింది. అన్నాడు, నాకంటే నీవే నీతిమంతుడు, ఉత్తములాగా ఉన్నావు, దేవుడిని ఆస్వాదిస్తాడు, నువ్వు ఘనకార్యాలు పూనుకుంటావు, విజయం పొందుతావని శత్రువే దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆస్వాదిస్తున్నాడు. చూసారా ఎంత అద్భుతమో. కాబట్టి చంపాలనుకున్న వాడే ఎప్పుడైతే ఇవన్నీ చూశాడో, ఇంత మంచి మనసు దావీద్ది, కాబట్టి దొరికిన చంపవా, నేను ఒట్టిగా చంపాలనుకుంటున్నానే, కాబట్టి నువ్వు ఘనకార్యాలు పూనుకుంటావు, గొప్పవాడు అవుతావు, దేవుడిని ఆస్వాదిస్తాడని ఇదే సౌలు దేవుడిని ఆస్వాదిస్తాడు. కాబట్టి అలా దావీదు యొక్క జీవితం మనకు అర్థమవుతుంది. కాబట్టి అలా దావీదు జీవితం అంతా కూడా కొండల్లో గుట్టల్లో పారిపోతాడు. పారిపోయిన తర్వాత చివరికి మొదటి సమయాలు చివరి అధ్యాయంలో 31వ అధ్యాయంలో ఫిలిస్తీన్ల యుద్ధంలో సౌలు కుమారులు ఏమైపోయారు చెప్పండి? చనిపోయారు. సౌలు కుమార్ చనిపోయారు. చనిపోయిన 2వ రోజు వచ్చి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే సౌలు యొక్క తలను ఛేదించి ఆ తల ఒక దగ్గర, మొండెం ఒక దగ్గర తీసుకుని పోయి పెడతారు. ఈ సంగతి యాబేషెల్గాదు అనేటువంటి ఒక ప్రాంత ప్రజలు తెలుసుకుని, అయ్యో మా రాజుకి ఇలా జరిగిందని చెప్పేసి అవన్నీ వెతుకొచ్చి సౌలు యొక్క దేహము కనుక ఆ తల అవన్నీ ఎత్తుకొచ్చి పూడ్చిపెట్టి కాల్చి వేసినట్టుగా మనం చూస్తాం. రాజు అయిన తర్వాత దావీదు యాబేషెల్గాదు అని పిలిచి ఏమంటాడు తెలుసా? చూడండి మొదటి సమూయేలు గ్రంథం, ఈ 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. 2వ సమూయేలు 2:5. సౌలును పాతి పెట్టిన వారు యాబేషెల్గాదు వారిని దావీదు తెలుసుకొని ఆ యాబేషెల్గాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారం చూపి మీ ఏలిన వాడు సౌలుని పాతి పెట్టుదురు కనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదం పొందుదురుగాక, యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును చేసేదను ముతందని గాని యోధావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము
చేస్తున్నారు కనుక ధైర్యం తెచ్చుకొనుడి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సౌలుని పాతి పెట్టిన వారిని తెలుసుకున్నాడు, 50 శాలు కాదు వారని, ఇప్పుడు సౌలుని పాతి పెట్టిన వారిని ఏం చేస్తున్నాడు దావీదు చెప్పండి? ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి నా శత్రుని పాతి పెట్టాడు అంటే ఇక్కడ కూడా మనకి ఏం అర్థమవుతుందంటే దావీదుకి సౌలు మీద ఎంత ప్రేమ చూడండి. చంపేవాడు వెంటబడినా దొరికినా చంపలేదు, తర్వాత సౌలుని చంపిన వాడిని చంపాడు, తర్వాత కానీ సౌలుని పాతి పెట్టిన వాడిని ఏం చేస్తున్నాడు? ఆస్వాదిస్తున్నాడు. కనుక మీరు చేసిన దానికి మళ్ళీ నేను కూడా మీకేం చేస్తాను? ప్రత్యుపకారం చేస్తాను. మంచి పని చేశారు మీరు, శబాష్ అన్నాడు అని నేను అన్న తర్వాత వాళ్ళంతా చేశాడు. దావీదును రాజుగా ఎన్నుకున్నారు. ఇది 2వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు 4వ పార్ట్ మనకు అర్థమవుతుంది ఏంటంటే 2 సమూయేలు 2వ అధ్యాయము 7వ వచనములో ఇప్పుడు ఈయన యోధా వారి మీద రాజుగా అయ్యాడు. పారిపోయిన వాడు యోధా వారి మీద రాజుగా అయినట్టు మనం చూస్తాం. కానీ ఇప్పుడు 4వ పార్ట్ మనం చూస్తాం. కానీ ఇప్పుడు మొదటి పార్ట్ బాల్యం అయిపోయింది, 2వ పార్ట్ సౌలు ఇంట్లో పనివాడిగా వాయిద్యం వాయించేవాడిగా మనం చూసాం. 3వదిగా పారిపోవటము, కొండల గుట్టల్లో దావీదుగా సౌదరిగా చంపకుండా విడిచిపెట్టడము, వెంటబడటము, ఇవన్నీ పారిపోవడం చూసాము. తర్వాత 4వ పార్ట్లో ఇప్పుడు ఏం చేశారంటే యోధావారు ఏం చేశారంట? యోధావారు అందరూ కలిసి దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇశ్రాయేల్ కొంతమంది ఒప్పుకోవాలి, కొన్ని గోత్రాలను ఒప్పుకోవాలి. కనుక ఈ 50 శాలు కాదు అంటే అలాగ దావీదు వాళ్ళు ఆస్వాదిస్తాడు, నేను మీకు మేలు చేస్తాను, ధైర్యంగా ఉండమంటాడు. ఆ తర్వాత ఇప్పుడు 5వ అధ్యాయం చూడండి, 2 సమూయేలు 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు అన్ని గోత్రాల వారు ఏమంటారంటే 2 సమూయేలు 5వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారం, రక్త సంబంధులము, పూర్వకాలమున రాజే ఉండగా నడిపించేవాడవి ఉంటివి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు నట్టి నా జనులను పాలించి అధిపతి ఉందని చెప్పిరి. ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు వద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని చాలు. కానీ ఇప్పుడు ఏమైందంటే 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి, ఇశ్రాయేలు వారి సకల గోత్రం అంటే ఇప్పుడు టోటల్గా 12 గోత్రాల వారు వచ్చి అంటున్నారు, అయ్యా మీరు రక్త సంబంధంలో ఎముకనంటిన వారికి కాబట్టి నువ్వు మాతో ఏం చేయాలి? నువ్వు మాకు రాజుగా ఉంటావు. దేవుడు చెప్పాడు నువ్వే రాజుగా ఉంటావు. ఇప్పుడు అతడు ఇశ్రాయేల్ అందరి మీద రాజు అయ్యాడు. ఇందాక యోధా వారి మీద, ఇప్పుడు ఇశ్రాయేల్ అందరి మీద రాజుగా 5వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఇవి రాజు అయిన తర్వాతగా దావీదు యొక్క పరిపాలన కనుక ఆరంభం అవుతుంది. కనుక రాజైన తర్వాత దావీదు సైన్యాన్ని యుద్ధానికి పోయాడంటే అన్నిట్లో విజయాలు దావీదుకి, ఎక్కడ ఓడిపోయింది కూడా లేదు. మరి ఇప్పుడు దావీదు యొక్క ఫ్యామిలీ మనం చూసాము, మరి ఇప్పుడు దావీదు పిల్లలు కూడా మనం చూస్తాం. దావీదు యొక్క పిల్లలు కొంచెం ఒక మాట మనం చదువుతాము చూడండి. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు. పిమ్మటి యెరూషలేము నందు మనం మార్చి చదువుకుంటాం, కొంచెం టైం అయిపోతుంది కాబట్టి చూడండి. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయం 14th చాప్టర్ మనం మార్చి చదువుతాము త్వరగా. ఇప్పుడు దావీదు యొక్క పిల్లలు మనం చూస్తాం. ఇందాక యెషై ఫ్యామిలీలో దావీదు చూసాం, ఇప్పుడు దావీదు యొక్క పిల్లలు మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 3 నుంచి 7 వరకు మార్చి చదువుతాం. పిమ్మట యెరూషలేము నందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకుని ఇంకను కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేము నందు అతను పుట్టినవా ఏమనగా షమ్ము, షోబాబు, నాతాను, సొలొమోను. ఈ వారు ఎలీషా, ఎలిపెలెటు, నోగాహు, నెపేగు, యాఫియా, ఎలీషమా, బెయల్లేదా, ఎలిపెలెటు. ఇది ఈ 7 వచనాల్లో కూడా దావీదు యొక్క పిల్లల గురించి రాయబడింది. ఇంకొక వచనం కూడా మనం చదివామంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇంకో వచనం మనం చూస్తాము చూడండి. మొదటి సమూయేలు గ్రంథం
ఇవన్నీ నోట్ చేసుకోండి, మీరు తర్వాత చూడండి. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 3వ అధ్యాయం, మొదటి సమూయేలు 3వ అధ్యాయము, క్షమించండి 2వ సమూయేలు 3వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల్లో కూడా ఇక్కడ దావీదుకి హెబ్రోన్లో పుట్టిన దావీదు పుట్టిన కుమారులు ఎంతమంది అని చూడండి. 5వ వచనము 5వ వచనం 2వ సమూయేలు 3వ అధ్యాయము 2 నుంచి 5 దాకా మీరు చదవండి. ఇక్కడ దావీదు యొక్క ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళు హెబ్రోన్లో పుట్టిన వారు ఎంతమంది? 6. చెప్పండి ఎంతమంది అంటే దావీదుకి? హెబ్రోన్లో పుట్టిన వారు హెబ్రోన్లో 6 మంది పుట్టారు కనుక దావీదు యొక్క పిల్లలు. తర్వాత 2వ సమూయేలు 5వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము, 5వ అధ్యాయము చూడండి 13 నుంచి 16 వచనాలు. ఇక్కడ కూడా దావీదు యొక్క పిల్లల గురించి రాయబడింది. ఇవన్నీ నోట్ చేసుకోండి, అన్ని ఆర్డర్లో ఒక దగ్గర ఉన్నాయి, అది నేను చెప్తాను. మొదటిది 1 సమూయేలు, మొదటి సమూయేలు క్షమించండి 2వ సమూయేలు 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాల్లోను. తర్వాత 2వ సమూయేలు 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. 2వ సమూయేలు 5వ అధ్యాయం చూడండి ఆ మాట 13 నుంచి 16 ఆ 3 వచనాలు చూడండి. దావీదు హెబ్రోన్ నుండి వచ్చిన తర్వాత యెరూషలేము నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదుకు ఇంకొన్ని పెక్కు మంది కుమారులు కుమార్తెలు పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు అనగా షమ్ము, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషా, ఎలీపెటకు, యాఫియా, ఎలీషామా, ఎలియాదా, ఎలీపెట అనేవారు. కనుక ఇక్కడ యెరూషలేములో పుట్టిన వారు ఇందాక హెబ్రోన్లో మనం చూసాం కదా, హెబ్రోన్లో 6 మంది, యెరూషలేములో 4 పుట్టారు, ఉపపత్నులకి 9 మంది పుడతారు. ఇప్పుడు అది మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయం. ఇవన్నీ కొంచెం కాంట్రవర్సీగా ఉంటే అది ఇప్పుడు మీకు చెప్తా, ఇవన్నీ నోట్ చేసిన తర్వాత మీకు చెప్తే అర్థమవుతుంది. మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం. ఇదంతా దావీదు సంతానం. మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ఇప్పుడు మనం చదువుతాం మార్చి. ఇప్పుడు క్లియర్గా మీకు ఎవరు ఎక్కడ పుట్టారు, ఎవరెవరి పిల్లలు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇందాక చెప్పినవి కూడా కొన్ని కాంట్రవర్సీగా ఉంటే అది కూడా ఇది చదివిన తర్వాత చెప్తా. మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయము చూడండి, మొదటి 7 వచనాలు 8 వచనాలు మార్చి చదువుకుంటాం. దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలీయుడైన అహీనోయముకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మెలీయులైన అబీగైలు పుట్టిన దానియేలు 2వ వాడు, గెషూరు రాజైన తల్మై కుమార్తె మాయక పుట్టిన అబ్షాలోము 3వ వాడు, హగ్గీతు కుమార్ అదోనియాకు పుట్టిన అదోనియా 4వ వాడు, అబీటల్ కన్నా షపటి 5వ వాడు, అతని భార్య యగ్లా కన్నా ఇత్రేయ 6వ వాడు. ఈ 6 హెబ్రోన్లో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరములు 6 నెలలు ఏలెను. కనుక ఎంతమంది పుట్టారంటే ఇప్పుడు చెప్పండి, హెబ్రోన్లో ఈ 6 హెబ్రోన్లు అతనికి పుట్టిరి. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? 5వ వచనం. కాబట్టి హెబ్రోన్ ఎంతమంది పుట్టారు? మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది అన్నమాట. క్షమించండి 4వ వచనంలో ఈ 6 హెబ్రోన్లు అతనికి పుట్టిరి. కాబట్టి ఇప్పుడు హెబ్రోన్లో పుట్టిన వారు ఎంతమంది? 6 మంది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు చదవండి, కింద చదువుతాము. యెరూషలేములో 5వ వచనం, యెరూషలేములో 33 సంవత్సరం ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు అనగా అమ్మీయేలు కుమార్తెన బెత్షెబా కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను అను సొలొమోను అను 4. చెప్పండి ఇప్పుడు యెరూషలేము ఎంతమంది పుట్టారంట? అందరు చెప్పండి. యెరూషలేము ఎంతమంది? హెబ్రోన్లు ఎంతమంది? ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 10 మంది. ఈ 10 మంది కూడా హెబ్రోన్లో యెరూషలేము దావీదుకు భార్య వల్ల పుట్టినవారు. మరి మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉపపత్నుల ద్వారా పుట్టినవాళ్ళు. చూడండి, అది కూడా చదువుతాం ఇప్పుడు 6వ వచనం నుండి. ఈబారు, ఎలీషామా, ఎలీపెలెటు, నోగహు, నెపేగు, యాఫియా, ఎలీషామా, ఎలియాదా, ఎలీపెలెట్ అను 9 కుమారులు. ఉపపత్నుల వలన కలిగిన వారు కాక వీరందరూ దావీదునకు జన్మమైరి. తామారు వీరికి సహోదరి. కానీ ఇప్పుడు ఉపపత్నులు ఎంతమంది పుట్టారంట?
మొత్తం ఎంతమంది అయ్యారు? అది దావీదు యొక్క సంతానం. కానీ ఎంతమంది అయ్యారంటే కుమారుల వరకు చూస్తే హెబ్రోన్లో 6 మంది, యెరూషలేములో 4, కనుక ఉపపత్నుల ద్వారా 9. అయితే ఇక్కడ కొన్ని చోట్ల చూడండి, ఇప్పుడు మీకు నోట్ చేసుకున్న రెఫరెన్సుల్లో కొన్ని పేర్లు తేడాగా ఉంటాయి. అది కూడా నోట్ చేసుకుంటే మీకు తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. కొన్ని చోట్ల ఏముంటుందంటే ఎలీషామా అని ఉంటుంది, ఎలీషామా అని ఉంటుంది. ఎలీషామా అన్న తర్వాత ఎలీషు అన్న ఒకటి. కొన్ని చోట్ల ఎలీషు అని ఉంటుంది, ఎలీషామా ఇదేంటి అని అనుకోవద్దు. కనుక ఈ రెండు ఒకటే. ఎలీషామా అన్న ఈ ఎలీషామే ఎలీషువా, ఎలీషామా అని గుర్తుపెట్టుకోండి. కనుక మీరు ఇప్పుడు చదివిన రిఫరెన్స్లో తర్వాత మీరు డిఫరెన్స్ చూడండి, అది మీకు తెలుస్తుంది. తర్వాత ఎలీపెలేటు అని ఉంటుంది ఒక దగ్గర, ఎలీపెలేటు అన్న ఎల్పాలేటు అని ఉంటుంది. ఎల్పాలేటు అన్న కూడా ఒకటే అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కనుక రెండు కూడా అక్కడ పేరు ఎట్లా ఉంది కదా, ఇక్కడ పేరు ఎట్లా ఉందా అని కనిపించబడాల్సిన అవసరం లేదు. కనుక ఆ రెండు కూడా ఒకటే, ఆ పేర్లు కూడా అర్థాలు. ఇంకోటి కూడా ఉంది, ఎల్యాదా అని ఉంటుంది. ఎల్యాదా అన్న బెయల్యాదా అని ఉంటుంది. ఆ చదువుకున్న రిఫరెన్సుల్లో ఆ వ్యత్యాసం చూడండి. కనుక ఎలీషామా అని ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర ఎలీషు అని ఉంటుంది. కానీ ఈ రెండు ఏందనుకోవద్దు. కానీ ఎలీషామా అన్న ఎలీషు అన్న ఇద్దరు కూడా ఒకటే. తర్వాత ఎలీపెలేటు ఎల్పాలేటు అన్న ఇద్దరు ఒకటే. తర్వాత ఎల్యాదన్నా బెయల్యాదన్నా ఒకటే అనేది మీరు నోట్ చేసిన డిఫరెన్స్లో అక్కడ ఎట్లా ఉంటుంది, ఒక దగ్గర ఎలా ఉంటుంది, ఒక దగ్గర ఎలా ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ మీరు చూసి కన్ఫ్యూజ్ కావద్దని మనం చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు అట్లా దావీదు రాజు అయిన తర్వాత ఇక దావీదు మనం చూస్తాము. మరి దేవుని కోసము ఆయన మంచి గుడారం ఉన్నప్పుడు, నేను మంచి గుడారం ఉంటున్నాను కనుక స్థానం వేసి ఇంట్లో దేవుని యొక్క మందసం గుడారం ఉంది కాబట్టి నేను దేవుని కోసం ఏం చేయాలి, ఒక మందిరాన్ని కట్టాలని ఎంతో ప్రయాసపడతారు. కానీ రక్తాన్ని ఒలికించే కాబట్టి నువ్వు కట్టవద్దు అంటాడు దేవుడు. కానీ దేవుని మందిరానికి అన్ని సమకూర్చి చనిపోబోయే ముందు కుమారుని పిలిచాలో మన దేవుడు హృదయాన్ని ఆంతర్యాన్ని పరిశోధించేవాడు, జాగ్రత్తగా ఉండు, ఆయన ఆకలి గైకొనుకో అని అన్ని బుద్ధి మాటలు చెప్పి నేను లోకందరూ వెళ్ళవలసిన మార్గాన్ని నేను వెళ్తున్నానని చెప్పేసి అవన్నీ కూడా తన కుమారుడైనటువంటి మరి సొలొమోనుకి బాధ్యతలను కూడా అప్పగించి దావీదు చక్కని సేవ చేసి తన తరం వారికి నిద్రించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. ఇప్పుడు దావీదులో కొన్ని సంగతులు ఒక 5 minutesలో మీకు చెప్పేస్తాను, ఒక 5 minutesలో ముగిచ్చేస్తున్నా. ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు దావీదులో మనం చూడవచ్చు. ఒకటి, దావీదులో క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన. దావీదులో మనం చూస్తాం. ఎవరెవరు క్షమించాడు చెప్పండి. మొట్టమొదట సౌలును, ఇంకా నాబాలు అనేవాడు ఆ గొర్రెలు కాస్తా ఉంటే సౌలు కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే కనుక ఆహారం కోసం పంపిస్తే వాడు ఏం చేస్తాడు, నాబాలు వాళ్ళందరూ కూడా ఆ గడ్డమంతా గీకి సగము చేసి అవమానంగా పంపిస్తాడు. అప్పుడు దావీదు కోపం వచ్చి వాడిని చంపుదాన్ని ఎదురుపడతా ఉంటే నాబాలు అబీగలు చేయమంటారు చెప్పండి, అయ్యా అట్లా చేయొద్దని చెప్పి పని ఇచ్చిన తర్వాత నాబాలుని కూడా చంపుతాడా? దావీదు చంపాడా? చంపలేదా? చంపలే. అతనే గుండె పగిలి తర్వాత భార్య చెప్పింది, నువ్వు చేసిన పని ఏంటి, ఎంత మేలు చేశాడు దావీదు మనకు అరణ్యంలో, అని దావీదుకి ఆహారం పెట్టడం వాళ్ళు చేస్తావు, రాత్రి నీ మీదకి వచ్చాడనగానే గుండె పగిలి చచ్చిపోయాడు. అంటే నాబాలును కూడా సౌలును క్షమించాడు, నాబాలును క్షమించాడు. ఇంకా షిమి అనేవాడు దావీదును దూషిస్తాడు. తన రాజు అబ్షాలోము రాజు ప్రకటించుకున్న తర్వాత దావీదు పారిపోతాడు, కొండలు పారిపోతాడు. అప్పుడు షిమి అంటాడు, చీపో ధర్మాగా అని చెప్పేసి దావీదును శపిస్తాడు. అబ్షాలోము చనిపోయిన తర్వాత మళ్ళీ యెరూషలేముకి వస్తాడు దావీదు. అప్పుడు అందరికంటే ముందే పోతాడు. ఎవడు? షిమి వాడు. అమ్మ ఇప్పుడు ఏమైనా ఉందో దావీదు, ఆ రోజు నేను తిట్టాను శపించాను కాబట్టి నాకు చంపుతాడేమని చెప్పేసి వస్తా ఉంటే అప్పుడు దావీదు పక్కన వాళ్ళు అంటాడు, ఈ షిమి ఆ రోజు తిట్టినవాడే కదా దావీదు అంటాడు, ఈరోజు మనం సంతోషించే దినం ఇది కాబట్టి ఇదని ఎవడన్నా చనిపోవచ్చా, వద్దు చంపొద్దు అని చెప్పేసి షిమిని కూడా క్షమిస్తాడు. ఇంకా మనం చూసామంటే అబ్షాలోను కూడా క్షమిస్తాడు. చూసారా, యుద్ధానికి పోతా ఉంటే అయ్యా అబ్షాలోము జాగ్రత్త, వాడిని ఏమి చెయ్యొద్దు, ఎందుకు అసలు వాడి ద్వారా నువ్వు అరణ్యానికి పోయింది. అయినా సరే అబ్షాలోము ఎంత ఇష్టమో చూడండి, చనిపోయినప్పుడు చెప్పినా కూడా ఎంతో బాధపడతాడు, అయ్యో నాకు మన అబ్షాలోము నీకు బదులు నేను చనిపోతే. అంటే దాని అర్థము దావీదులు ఎంతమంది క్షమించాడండి చెప్పండి. దావీదులో
సౌలుని క్షమించాడు, తర్వాత నాబాలుని క్షమించాడు, ఇంకా షిమిని క్షమించాడు, ఇంకా అబ్షాలోముని క్షమించాడు. కనుక ఇంతమందిని క్షమించాడు. మరి మనము ఇప్పుడు మనం క్షమించమంటే క్షమించాలి పో అంటాం ఎటు పెట్టి కదా. దావీదు లాంటి మనసు ఎక్కడదో మనకి. చూసారు దావీదు ఎంత దయాగుణము. కనుక అంత కీడు చంపేవాడు క్షమించాడు. కాబట్టి దావీదులో మంచి లక్ష్యం ఏంటంటే క్షమాపణ, క్షమాగుణం ఒకటి మనం చూడవచ్చు. రెండోది, దావీదు మందిరాన్ని ప్రేమించాడు. ఇందాక చెప్పాను చాలా సంగతులు. మందిరాన్ని ప్రేమించేవాడికి మనం చూసాం. తర్వాత దావీదులో మరొక లక్ష్యం ఏంటంటే కృతజ్ఞత. కృతజ్ఞత ఎప్పుడు మనం కలిగి ఉండాలండి. ఇది 2 సమూయేలు 9వ అధ్యాయం. తర్వాత మీరు చదువుకోండి, టైం అయిపోయింది కాబట్టి. ఇదేంటంటే దావీదు రాజు అయిన తర్వాత యోనాతానును బట్టి నేను సౌలు కుటుంబంలో మేలు చేయడానికి ఎవడన్నా ఒకడు ఉన్నాడంటే ఎవరున్నారంట? మెఫీబోషెత్. కాబట్టి తీసుకురండి వాడిని, రాండి, 2 కాళ్ళు 2 కుంటివి అన్నప్పుడు అయ్యా సత్యని కుక్క, నువ్వు సత్యని కుక్క కాదు, సదాకాలం నా బల్ల ఎద్దే. చూసారా? కనుక చనిపోయినా సరే యోనాతాను చనిపోయిన యోనాతాను కుమారుడికి ఏం చేస్తున్నాడు? మళ్ళీ తన బల్ల యొద్ద సదాకాలం భోజనం ఇచ్చాడు. పోయిన రాజ్యమంతా, పోయిన ఆస్తి అంతా తిరిగి సమకూరుస్తాడు. కానీ దావీదు మర్చిపోలే యోనాతాను చేసిన మేలు. దావీదు మర్చిపోలే. యోనాతాను చనిపోయాడు కానీ తన కుమారునికి మేలు చేస్తున్నాడు. కాబట్టి దావీదులో క్షమాపణ ఉంది. దావీదులో మందిరాన్ని ప్రేమించేవాడు, అలాగే దేవుణ్ణి కూడా ప్రేమించిన వాడు దావీదు. తర్వాత దావీదులో కృతజ్ఞత మనం చూస్తాం. కనుక ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉండాలి మనం. కనుక వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు మనకి ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు ప్రేమించింది దావీదును యోనాతాను కదా. కనుక యోనాతాను కదా, మరి వాళ్ళ కుమారుడికి ఎందుకు చేయాలి అనుకోలేదు. కాబట్టి నేను ఏదో ఆ కుటుంబానికి ఎట్లా మేలు చేయాలి. యోనాతాను బట్టి ఏం చేసేది చెప్పండి? ఆ మెఫీబోషెతుకు సదాకాలం భోజనం పెట్టి రాజు బల్ల తీసుకురావటము, తన పోయిన ఆస్తి అంతా తిరిగి సమకూర్చాడు. కాబట్టి దావీదులో కృతజ్ఞత ఉంది. తర్వాత దావీదులో బెత్షెబా విషయంలో చేస్తే ఒక పెద్ద ఘట్టం కూడా ఉంది మనకి. బెత్షెబా ఇది మనం చెప్పాల్సిన అవసరం మనకు తెలుసు. కనుక బెత్షెబా పాపం చేసిన తర్వాత మరి దావీదు వచ్చిన ఒప్పుకోలు ఎంత గొప్పదంటే విరిగిపోతాడు, నలిగిపోతాడు. ఆ తప్పు చేసిన తర్వాత తెలుసున్న తర్వాత దానికి పశ్చాత్తాపడతాడు. కనుక పాపం ఆయుధి అంటాడు. 51వ కీర్తన రాస్తాడు, నా దోషం మీరు కడగమంటాడు. కాబట్టి సరి చేసుకునే మనసు దావీదులు. కనుక సరి చేసుకునేవాడు. కనుక అంతేగాని కొంతమంది ప్రవక్తలు ఏం చేశారంటే బైబిల్లో వచ్చి తప్పు చూపిస్తామంటే వాడిని చేయలేని వాళ్ళు చెరసలో పెట్టమన్నాడు. కనుక అలా చేశాడు. కనుక దాని అలాంటి వాడు కాదు. తన తప్పును తెలియజేసినందుకు కాను వెంటనే సరి చేసుకుంటాడు. కనుక ఇరిగిపోతాడు. ఇది 2 సమూయేలు 12వ అధ్యాయం ఉంటుంది ఈ సందర్భం. కనుక అది దావీదులో బెత్షెబా సందర్భంలో తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకే చేసిన పాపము కప్పుకొనక దావీదు వలె ఒప్పుకున్న ఒక చరణం కూడా ఉంది కదా. కాబట్టి దావీదులో అలాంటి మంచి ఒప్పుకోలు కూడా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇంకా వండర్ఫుల్ వచనం ఏంటంటే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయములు అంటది 22వ వచనములు అంటాడు, దేవుడు దావీదు నాకు హృదయానుసారుడు. కనుక హృదయానుసారుడు అంటే నాకు ఇష్టమైన వాడని చేయొచ్చు అని మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా దావీదులో మంచి లక్షణాలుగా మనం చూడవచ్చు. క్షమించేవాడు, మందిరాన్ని ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. తర్వాత చేసిన పాప విషయంలో ఒప్పుకొని సరి చేసుకున్నాడు. తర్వాత దేవునికి హృదయానుసారుడు. దేవునికి ఎవరు ఇష్టమైన వాళ్ళు అంటే దాచిపెట్టేవాళ్ళు కాదు. కనుక అందుకే సామెత 28:18 అంటాడు కదా, 28:13 అతికములు దాచిపెట్టేవాడు వర్ధిల్లు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందు. అలాగే దావీదు గురించి రాయబడిన మాట ఏంటంటే చివరిగా తన తరము వారికి సేవ చేసంట నిద్రించాడు. అపోస్తలుల కార్యాలు 13:36 ఆ స్టేట్మెంట్ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, మాట చదువుతాము. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం. ఇంకా దావీదు గురించి ఆరాధించేవాడు, మంచి వాయిద్యాడు, ఎన్నో సంగతులు మనం చూసాము. అవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే ఇన్ని గొప్ప లక్షణాలు దావీదు మనం చూస్తాం. ఎంత మంచి రాజుగా. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి చాలండి. కనుక తన తరము వారికి సేవ చేశాడు. కాబట్టి గొప్ప సేవ చేసి చనిపోయాడు. కనుక సేవ చేసిన వ్యక్తిగా దావీదు గురించి రాయబడింది. ఇన్ని సంగతులు ఉన్నాయి. కానీ దావీదులో ఒక మైనస్ ఏంటంటే తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు.
తన పిల్లల్ని సరిచేయలేకపోయాడు. కనుక తన పిల్లలే కనుక దావీదు చేసిన పాపము ఎంత తీవ్రమైందంటే, దావీదు బెత్షెబ చేసిన ఒక్క పాపమే కానీ దానికి ఎన్ని చెల్లించాల్సి వచ్చిందంటే, కనుక అదోనియా, అమ్నోను, కనుక పుట్టిన కుమారుడు వీళ్ళంతా చనిపోతారు. తర్వాత దావీదు కుమారులు కుమార్తెలు ఒకళ్ళు వ్యభిచారం చేస్తారు. అవన్నీ దావీదు కళ్ళ ముందు జరిగాయి కాబట్టి దావీదు తట్టుకోలేకపోయాడు. కనుక ఇవన్నీ కూడా అంటే పాపము యొక్క తీవ్రత ఎంత గొప్పదనే సంగతి దావీదు తెలుసు. అందుకే 51వ కీర్తన రాస్తాడు. కాబట్టి పాపముగానే చూడండి. కనుక చూసారు, దావీదు చేసిన ఒకటే పాపం. కానీ మన సంగతి నాకు తెలిసింది, ఒక వ్యక్తి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉండి ఆ కుటుంబాన్ని పాడు చేశాడు. కొన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇతని భార్య కూడా వేరే వాళ్ళ సంబంధం కలిగి ఊరు వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది ఈ సందర్భం తర్వాత, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చింది. చూసారా, కాబట్టి దేవుడు పాప విషయం ఎప్పుడు రాజీపాడు. కాబట్టి దావీదు చేసిన దానికి ఎన్ని చెల్లించాల్సి వచ్చిందంటే, కనుక తన కుమార్తె తామారుని చెరుపుతాడు, కనుక అమ్నోను, కనుక అబ్షాలోము చంపుతాడు తర్వాత వాడిని, కనుక పిల్లలే శత్రువులు అయిపోతారు. ఇవన్నీ చూస్తాడు. దావీదు ఒక మంచి తండ్రిగా తన కుటుంబాన్ని మాత్రము కట్టుకోలేకపోయిన సంగతి మనం చెప్పొచ్చు. కాబట్టి వ్యక్తిగతంగా మాత్రం గొప్ప సంగతులు ఉన్నాయి, కానీ చివరికి ఫైనల్గా తన జీవితంలో మరి తన కుటుంబాన్ని కట్టుకోలేని వాడిగా ముగించినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఈ విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, మీరు తర్వాత మీరు చదవండి. ఇంకా ఇది చాలా పెద్ద చరిత్ర దావీది, దాదాపుగా మొత్తం కవర్ అయ్యేటట్టుగా మాత్రం ముగించాం. కాబట్టి అన్ని అధ్యాయాలు, కాబట్టి మిగతాయి నోట్ చేసినందుకు మీరు చదివితే ఇంకా మీకు వివరంగా మీకు అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మరి ప్రభా మరి ఇశ్రాయేలు 2వ రాజుగా దావీదు యొక్క జీవితము ఎంతో బహుప్రియమైన వాడిగా ప్రభా మేము చూస్తూ వచ్చాం. దావీదు జీవితం 5 భాగాలుగా తండ్రి, మొదటిది తన బాల్యము, రెండవదిగా సౌలు ఇంట్లో ఒక పనివానికి ఉద్యోగిగా, మూడవదిగా మరి సౌలు దగ్గర నుంచి పారిపోయిన కాలం 3వ ఘట్టంగా, 4వది యోధా వారికి మాత్రమే రాజు అయినట్లుగా, 5వది ఇశ్రాయేలు అందరికి రాజు అయినట్లుగా మేము చూసాం. ప్రభా మందిరాన్ని ప్రేమించాడు, అందుకే మందిరం కట్టాలని దానికి ఎంతో తాపత్రం, ఆశ, ఎన్నో ప్రభా సంపాదించాడు మందిరం కోసం. కానీ రక్తం వెలిగించాయి కాబట్టి అతను కుమారుడు కట్టాడు. దావీదు ఎంతో మంది క్షమించాడు, మందిరాన్ని ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు, మనుషులు చేసిన దాన్ని కూడా మర్చిపోలేదు తండ్రి, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దయలు తండ్రి ఇలాగ ఎన్నో లక్షణాలు. తను చేసిన పాపము తన తప్పని తెలియగానే వెంటనే నలిగిపోయి సరేసుకునేవాడు. ప్రభా తన తరవారి సేవ చేసిన వాడు, హృదయానుసారి ఉన్నటువంటి వాడు. కానీ చివరికి చేసిన పాపాన్ని బట్టి కుటుంబాన్ని కట్టుకోలేక పిల్లలందరూ కూడా ప్రభా మరి నీకు యుద్ధాలని బెత్షెబ ద్వారా నీకు యుద్ధాలని చెప్పినటువంటి ఆ వచనాన్ని బట్టి దావీదు జీవితం అంతా కూడా ఎన్నో బాధలకు గురైపోయాడు, ఎంతో నలిగిపోయాడు, విరిగిపోయాడు. అందుకే 51వ కీర్తన రాశాడు. ప్రభా ఇవన్నీ కూడా దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతంగా మాకు బుద్ధిగా రాయబడి ఉంటుండగా దావీదులో మంచి లక్షణాలు మాలో ఉండాలి. కానీ ప్రభా పాపం యొక్క తీవ్రత ఎంత గొప్పది రాత్రి మీరు తెలియజేశారు. కాబట్టి మేము కూడా జాగ్రత్త పడి ప్రభా దావీదు వలె మరి దావీదు చేసిన పాపం విడిచిపెట్టలేదు. కనుక చేసిన ఒక పాపానికి 4 శిక్షలు పడ్డాయి దావీదుకి. కాబట్టి ప్రభా మేము కూడా ఆ పాప యొక్క తీవ్రతను గ్రహించినటువంటి వారమై ఈ లోకంలో జాగ్రత్తగా బతకడానికి సహాయపడుతున్నామని, వాక్యాన్ని దీవించమని, ప్రజలు క్షేమంగా తీసుకెళ్ళమని, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆస్వాదించమని వందన స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తన ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక.